సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. డివిఎస్ రవికి మేము కాపురం కొత్తగా ఏమిచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత? మళ్ళీ మీ ముందు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం వచ్చింది. రీతు చౌదరి అనగానే ఎక్కడో దగ్గర కాస్త ఆ అమ్మాయి గ్లామర్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేయొచ్చు, స్కోప్ కూడా ఉంది. అమ్మాయి ఎవరు ఇంతకుముందు ఏం చేసిందంటే రీతు చౌదరి తెలీదా మీకు అన్నారు. రీతు చౌదరి తెలియకపోవటం మహాపాపం అని ఇన్స్టాగ్రామ్ చూస్తే నాలాంటి ఒక క్యారెక్టర్ని నేను తొలిసారి సినిమాల్లో చూసుకుని సత్యం మూవీలో మీరు డైలాగ్స్ రాశారు. ఆ సత్యం ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పండి సార్. నాగార్జున గారికి ఓ రోజు చెప్పడానికి వెళ్ళాం. కథ అంతా చెప్పాక ఇది కాలేజ్ కదా, ఇడికెలా సరిపోతుంది. సుమంత్ ఉన్నాడు పక్కన. సుమంత్ మొహంలో నేను అప్పుడు మార్పు చూసి ఇప్పటికీ నాకు గుర్తుంది. సుమంత్ ఫేస్లో డిసప్పాయింట్మెంట్. నాగార్జున గారు వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే సుమంత్ ఫెయిల్యూర్లో ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్లోనే అప్పుడప్పుడే పేరు వస్తుంది, సినిమాలు వస్తున్నాయి. అలాంటి టైంలో ఒక పని రాక్షసుడి దగ్గర పడ్డారు. ఆ సినిమా కూడా ఆషామాషి సినిమా కాదు, ఖడ్గం. నేను 2-3 సార్లు పారిపోయాడు. పారిపోయారా? చాలాసార్లు పారిపోయాడు. కృష్ణవంశీ గారు బ్రిలియంట్ పర్సనాలిటీ. తెలుగు సినిమాకి ఒక ఆభరణం, ఒక ముఖ్యర లాంటి వాడు. ఖడ్గం సినిమాకి భయమే లేదు ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు. మీరు జాగ్రత్తగా ఈ డిఫరెన్స్ నేను చిరంజీవి గారి దగ్గర నేను తెలుసుకున్నాను. ఆయన చాలా చెప్తుంటే భయం ఉండకూడదు సార్ అన్న. అది తెలియదు. ఒక స్టేజ్ మీద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము. ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ, మీరు రెడీ. వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. సో ఇద్దరిని తీసుకొస్తే ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? రైటర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. బట్ మీ లైఫ్ ఏమి, మీ అందరి లైఫ్ ఏమి అంత పూల పంపుగా ఎప్పుడు సాగలేదు. పూరి జగన్నాథ్ గారి కంటే ఎవడు పడ్డాడు సార్? ఎవడు పడ్డాడు? ఇంక పనికిరాడు పూరి జగన్నాథ్. మొత్తం పోయిందా సార్? మొత్తం పోయిందా? మొత్తం అన్న మొత్తం అన్నాడు. ఊరుకోండి సార్, మొత్తం. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అదర్స్. ఆ రైటింగ్ అప్పుడు, ఆ సిట్టింగ్ అప్పుడు ఎలా ఉండేది? ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్. వినాయక్ గారు కథ విషయంలో బ్రహ్మరాక్షసుడు. మోనా వెంకట గారు 2-3 సార్లు వెళ్ళిపోయి విన్ని నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు నిన్ను ఒప్పించడం, నీకు అర్థం కాదు నేను చెప్పేది. ఎన్టీఆర్ ఒక విశ్వరూపం సార్, నటుడుగా ఇస్ ఎ మార్వెలస్ మ్యాన్. సడన్ గా అప్పుడు దురదృష్టవశాత్తు తారక్ గారికి యాక్సిడెంట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. జూనియర్ ఎన్టీఆర్ అట్ ద కిమ్స్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. మీరు ఇందాక వినాయక్ గారి గురించి చెప్పి నన్ను ఏడిపించారు. మీరు ఆ మాట అనగానే నాకు అసలు ఒక 2-3 సెకండ్లు అర్థం ఏమి మైండ్ పోయింది. కొడుకు ఎలా ఉండాలి అంటే వినాయక్, నేను సంపాదించింది నేను సంపాదించబోయే మొత్తం రాసిస్తా, నా తండ్రిని బతికించాలంటే ఏ వైద్యం ఉందో చెప్పండి ప్రపంచంలో. తండ్రి కోసం నీ అమ్మ దశరథ మహారాజుకి రాముడు ఎట్లాగో వినాయక్ గారు వాళ్ళ తండ్రి కట్ట. నేనంటే ఎంత ఇష్టం అంటే మా నాన్న. రేపు పొద్దున పుట్టినరోజు, బట్టలు చదువుకుని రైలు ఎక్కి అన్నవరం వెళ్ళాలి. రోజు హాయ్, వెల్కమ్ టు మై షో. రవి గారు నమస్తే అండి. నమస్తే. నేనింతే సినిమా సార్ క్లైమాక్స్ రవితేజ గారి డైలాగ్ ఉంటుంది, బాక్స్లన్నీ వెళ్ళిపోయినారా, సినిమా హిట్ కొట్టేస్తాం అది ఇది చెప్పంటే, సినిమా పోయిందనుకో వెళ్ళిపోతామా? సినిమా ఆడింది వెళ్ళిపోతామా? ఇక్కడే బతకాలి. సినిమా సినిమా సినిమా, ఇది తప్ప మనకేం తెలియదు. ఇది పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగ్. మీ జీవితాన్ని చూస్తే 100% పర్ఫెక్ట్గా యాప్ట్ అవ్వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఎప్పుడో వాంటెడ్ ఒక సినిమా తీసి, అంటే అంతకుముందు మీరు రచయితగా హిట్లు కొట్టున్నారు, కానీ ఇండస్ట్రీలో మీకు సక్సెస్ రేట్ గురించి తెలుసు. అలాంటి మనిషి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే, మళ్ళీ పక్క రోజు హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొని నలుగురిలోకి వెళ్ళాలంటే, సినిమా మీద ప్రేమ తెప్పించి ఆ మనిషిని ఇంకా ఏది ఆపలేదన్నమాట. మిమ్మల్ని చూసినప్పుడు అది చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. మేము కాపులం వెబ్ సిరీస్ అంటే ఈ మధ్యకాలంలో ప్యాన్ ఇండియా అంటున్నారు, ఎలివేషన్స్ అంటున్నారు, భారీ బడ్జెట్లు అంటున్నారు. ఒక రూట్ లెవెల్లో మన గ్రామాల్లో మన ఇంట్లో అమ్మ నాన్నతో కలిసి చూడదగ్గ, భార్య బిడ్డతో కలిసి చూడదగ్గ ఒక వెబ్ సిరీస్ వచ్చి చాలా రోజులు అయిపోయింది సార్. ఈవెన్ ఓటీటీలో కూడా అలాంటి ఒక మంచి అంటే వెబ్ సిరీస్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను.
ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. Thank సో you, ఆ brother. ప్రయత్నానికి ముందుగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము కాపుల విషయానికి వస్తే నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏంటంటే రవి గారి క్యారెక్టరైజేషను. అండ్ రవి గారికి అలాంటి ఒక రోల్ రావడం అది ఎంత ఆనందంగా ఉందంటే గత 9-10 సంవత్సరాలుగా ప్రతి వారం ఆయన ఒక వీడియో చేస్తూనే ఉన్నారు. సక్సెస్ గురించి ఆలోచించట్లేదు, కష్టం గురించి ఆలోచించట్లేదు, రెవెన్యూ గురించి ఆలోచించట్లేదు, సంపాదన గురించి ఆలోచించట్లేదు. 10 ఏళ్ళుగా ఆ మనిషి ఒకటి నమ్మి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద బ్రేక్ ఇప్పుడు దాకా రాలేదు ఆయనకి. సో రవితేజ రవితేజ గారు. ఎంత మంచోడు అంటానండి, ఎమోషనల్ పర్సన్. ఉమ్, ఈ సిరీస్ హిట్ అయ్యి ఇలాంటి క్యారెక్టర్లు 10 వచ్చి అతను బాగా పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. సరే. అంటే సిరీస్లో అందరూ అండి నాగబాబు గారు సరే ఉమ్, స్టాండర్డ్గా నిలిచిపోయాడు, ఆయన లెజెండరీ స్టాటస్కి వచ్చేసాడు. గెటప్ సీను ఓకే. ఆయన చాలా ఆలోచిస్తారు. ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. ఉమ్, రీతూ చౌదరి అమ్మాయి అవును. బిగ్ బాస్లో నుంచే సక్సెస్ అయిపోయింది. కిరీటి దామరాజు కూడా బాగా సక్సెస్ అయిపోయాడు. ఉమ్, మిగతా వాళ్ళు ఎవరున్నారు, చరణ్ లక్కరాజు, వాళ్ళందరూ యంగ్స్టర్స్. ఇంకా టైం ఉంది, యంగ్ పీపుల్. అవును. ఇంటికి వెళ్ళి అమ్మన్నం పెడితే తినేసి పడుకునేంత వయసు వాళ్ళే. ఉమ్, కానీ రవితేజ అలా కాదు, పెళ్ళై పిల్లాడు, సరే. సంసారం. తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ పెట్టి కూర్చున్నాడు కదా, 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు కదా. ఉమ్, షూటింగ్లకి వెళ్తాడు, వస్తాడు. తనకి ఎక్కువ డబ్బులు అడిగితే తీసేస్తారేమో అని భయం, ఉమ్, తక్కువ డబ్బులు అడిగితే ఇల్లు గడవదని టెన్షను, ఇది కాక పాపులారిటీ వస్తుంది కానీ ఛాన్సులు రావట్లేదు అనే కన్ఫ్యూజను, పక్క ఇంట్లో సమస్యలు, ఇవన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి, రవితేజకే కాదు. సరే. అయినా సరే అతను పొద్దున్నేనండి అసలు షూటింగ్ అంటే 7 షూటింగ్కి 6:45 ఉంటాడండి. ఉమ్, మేకప్ వేసుకుని రెడీగా ఉంటాడు. భలే యాక్టర్, ఎనర్జీ యాక్టర్, ఒక లౌడ్ యాక్టర్. నేను తనతో ఈసారి సటిల్ పర్ఫార్మెన్స్ చేద్దాం అన్నది నాకు. సరే. తను లౌడ్ యాక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ కామెడీ కదా, తను మ్మ్. పైగా సొటారీగా యూట్యూబ్ ఫేమస్ అయిపోయాడు. సరే. అతనికి బాగా జరగాలి సార్ లైఫ్, నిజంగా. అండ్ నాకు బాగా అద్భుతంగా అనిపించింది ఏంటంటే ఏదో ఓకే కథ వాళ్ళది కాబట్టి కోర్ పాయింట్ వాళ్ళది కాబట్టి పెట్టుకున్నాం అన్నట్టు పెట్టుకోలేదు మీరు. ఎక్కడ ఆ క్యారెక్టర్ని డైల్యూట్ చేయలేదు. నాకు ఎక్కడ అద్భుతంగా అనిపించిందంటే నాగబాబు క్యారెక్టర్ అలాగే ఉంచేసి ఆయన నాకు కోడే కావాలంటున్నప్పుడు మహా అయితే ఏం చేస్తారు సార్, ఉద్యోగం చేస్తారు, నేను మన ఊర్లో పిల్లల గురించి మాట్లాడుతున్నాను అంటే ఒక రకంగా నాగబాబు గారి క్యారెక్టర్ని డామినేట్ చేస్తూ ఉండే సీన్ ఎదిరించాడు. సీను గారు అన్నా నేను నడుపుతాను అంటాడు, అది హైలైట్ కదా. అది హైలైట్. అండ్ ఇంకోటి, అరే నేను పోలీస్ అని తెలిసినా సరే నా బిడ్డను కొట్టారు, నాకు గౌరవం లేనట్టు కదా, అదే నాకు గౌరవం ఉండుంటే నా బిడ్డను కొట్టేవాళ్ళు కాదు కదా, అది దక్కించుకోవాలరా అంటాడు. బా అసలు వాట్ ఏ క్యారెక్టరైజేషన్. అసలు ఎంత ఆర్క్ ఉందండి కదా. చాలా బాగుంటుంది, ఆర్క్ ఉంటుంది. ఫస్ట్ నీ మీద నువ్వు ఇన్స్పిరేషన్ కాదు ఇరిటేషన్ అన్నవాడు బండి తీస్తాను పద అంటాడు. సూపర్ సీన్. అవన్నీ ఆర్క్ అండి, స్టైల్ రైటింగ్, రైటింగ్ మ్యాటర్. అవి రావటమే కథ, దాన్నే కథ అంటారు. ఒక మనిషి ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక ఎపిసోడ్ వల్ల మారితే అది కథ అవుతుంది. కథ అంటే ఒక బయలుదేరాడు, వాడు కొట్టుకుంటూ వెళ్ళాడు, అది గెలిచాడు, జెండా పాతాడు, కథ కాదు అది. అంతర్లీనంగా అంతర్మథనం చెంది క్యారెక్టర్ మారితేనే కథ అవుతుంది. ఎప్పుడు ఏ సినిమా అయినా చూడండి, ఒక వ్యక్తి ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పుడు తనతో పాటు తన కుటుంబాన్ని, తన స్నేహితుల్ని, తన ఊరిని తీసుకెళ్ళి గెలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో లార్జర్ దాన్ లైఫ్, రూటెడ్ ఫిలిమ్స్ అన్నీ ఉంటాయి. బట్ ప్రొటాగనిస్ట్లో మార్పు వచ్చినప్పుడే అది అద్భుతం. అంటే నేను కంపేర్ చేయట్లేదు కానీ నాకు ఒక రకంగా ఆ టెంపర్ సినిమాలో పోసాని ఎన్టీఆర్ గారి సీన్ లాగా ఆ రకమైన ఎమోషన్ ఇచ్చింది. అంటే కంపేర్ చేయొచ్చు, ఎందుకంటే ఆ స్కేల్ వేరు, ఆ రీజన్ వేరు, ఆ పరిస్థితి వేరు, కానీ మార్పు మాత్రం అదే. దాంట్లో ఏంటంటే నెగిటివ్ నుంచి పాజిటివ్, దీంట్లో అసమర్థత నుంచి సమర్థత, ఆర్క్. అండ్ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే రీతు చౌదరి గారి క్యారెక్టర్ పెట్టుకున్నారు. అంటే నేను కథ రివీల్ చేయట్లేదు కానీ అందరూ చూసేస్తారు. తన క్యారెక్టర్లో 2 షేడ్స్ ఉంటాయి. మామూలుగా రీతు చౌదరి అనగానే ఎక్కడో దగ్గర ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు కాస్త ఆ అమ్మాయి గ్లామర్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేయొచ్చు, స్కోప్ కూడా ఉంది. తన ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత కాస్ట్యూమ్ మార్చేసేయచ్చు. బట్ ఎక్కడ కూడా ఆ లైన్ దాట్లా, కథలోనే ఉన్నారు. ఆ కమిట్మెంట్ బాగా నచ్చింది. అసలు విలన్కి పుట్టుబట్టలు వేయాలి, బాగా మంచి వాళ్ళకి పొడుగు బట్టలు వేయాలని ఉంది. నేను అనేది అర్థమైంది. అమ్మాయి గ్లామర్ ని ఎక్కడ యూజ్ చేసుకోవాలన్న ఆలోచన అమ్మాయి ఏ రోజు కూడా నేను అమ్మాయిని గ్లామరస్ గా చూడలేదు, అమ్మాయి నటిగానే చూశాను. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా నాకు రీతూ చౌదరి అనే అమ్మాయి ఉందని తెలియదు అసలు. నేను షాక్. నేను రీతూ చౌదరి అంటున్నారు, రీతూ చౌదరి చేస్తుందంటే మన సీరియస్ అంటే రీతూ చౌదరి అయితే చేయని అనుకున్నాను. రీతూ చౌదరి వచ్చిందన్నారు, రీతూ చౌదరి వస్తే ఇంత కంగారు పడిపోతున్నారు వీళ్ళందరూ సెట్లో,
వీళ్ళెందుకు ఇంత హడావిడి పడిపోతున్నారు, రితు చౌదరి వస్తే నేను షాక్ అయ్యా. వచ్చింది అమ్మాయి, ఉమ్, వచ్చి హాయ్ సార్ అంది. ఈ అమ్మాయి నాకు ఎందుకు హాయ్ చెప్తుంది, ఈ అమ్మాయి తెలియదు కదా నాకు అసలు ఎవరో తెలియదు కదా అనుకున్నా, నాకు నిజంగా తెలియదండి నాకు. సార్ నేను రీతు చౌదరి అంటే ఓకే అనుకున్నాను. సరే హాయ్ హాయ్ అమ్మ హలో అన్నాను. వచ్చింది, షార్ట్కి వచ్చింది. మా ప్రదీప్ డైరెక్టర్ ఏదో షార్ట్ చెప్పాడు. అమ్మాయి చాలా ఎనర్జీగా చేసింది. ఉమ్, అమ్మ నేను భలే చేస్తుంది, బాగా చేసింది అమ్మాయి, వెంటనే అడాప్ట్ అయింది అని. ఈ అమ్మాయి ఎవరు ఇంతకుముందు ఏం చేసిందంటే రీతు చౌదరి తెలియదా మీకు అన్నారు. ఉమ్, ఏమో రీతు చౌదరి తెలియకపోవటం మహాపాపం అని ఇన్స్టాగ్రామ్ చూస్తే 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్, అంటే 25 లక్షల మంది తెలిసిన అమ్మాయి నాకు తెలియదు అనిపించి ఆశ్చర్యం వేసింది. 25 తెలిసిన అమ్మాయి కదా, నచ్చిన అమ్మాయి. ఉమ్, ఆ తర్వాత నేను సినిమా చూస్తుంటే చాలా బాగా చేసింది. అమ్మాయిని అడిగా ఇంతకుముందు ఏమేం చేసావు అమ్మాయి అంటే ఇది ఫస్ట్ టైం అండి అంది. ఉమ్, నేను షాక్. అమ్మాయి ఫస్ట్ టైం వెబ్ సిరీస్ చేయడం సార్ చాలా బాగా చేసింది. బట్ ఎందుకనే గ్లామర్గా నేను చూడలేదు కాబట్టి నేను క్యారెక్టరైజేషన్ ప్లస్ పల్లెటూళ్ళలో ఒక చిన్న టీవీ స్టేషన్ పెట్టుకున్న అమ్మాయిలు అలాగే బట్టలు వేసుకుంటారు. వాళ్ళ బుద్ధిలో అంతర్బుద్ధిలో దుర్మార్గులు అవ్వచ్చు వాళ్ళు, సార్ బయటికి మాత్రం మంచిగా ఉండాలి. అది బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి చిన్న అది నేను మరి ఎలా అయిందో నాకు తెలియదు కానీ అమ్మాయి అక్కడ అరటికాయలు అమ్మే మనిషి ఉంటాడు, అవును అక్కడ అరటికాయలు కొంటూ ఉంటుంది. అవును. ఆ స్మగ్లర్స్ వాళ్ళు వస్తారు, మిమ్మల్ని ఇలా కలవద్దన్నాను కదా ఏంటి ఇట్లా కలుస్తున్నారు అంటే మరి వాడు అంటారు. ఆడికి శివుడు మాటలు వినిపి వీడు అడిగితే వినిపిస్తుంది దానికి. ఈ అమ్మాయి మాట్లాడేది మొత్తం ఆకా ఈకాయ అంటే వాడు కోస్తానే ఉంటాడు, మొత్తం చేస్తానే ఉంటాడు. అది ఎలా జరిగిందో నాకు మిస్టేక్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారా? మిస్టేక్ మాట్లాడుకున్నాం ఆ, ప్రదీప్, మనం మాట్లాడుకున్నాం లేదా? నేను ఎడిటర్తో మాట్లాడుకున్నాం, అందరం మాట్లాడుకున్నాం. ఆ, మేము మాట్లాడుకుని మేము ఏమనుకున్నాం అంటే మ్యూట్ చేద్దాము ఉమ్, మిక్సింగ్, ఫైనల్ మిక్సింగ్లో అరటిపండు అడిగాడు అని కాకుండా అంటే ఆడు అలా ఇద్దామని అనుకున్నాం. ఉమ్, బట్ మిస్ అయింది ఎక్కడ, మిస్టేక్ మై సైడ్ మిస్టేక్. అండ్ సొటారి బ్రదర్స్ లో ఇంకో క్యారెక్టర్ ఉంది కదా, శోభన్ అని ఒక అవును. పర్సన్ ఉంటారు, అతను కథ రాశారు అతనే తీసుకొచ్చారు. అతను రాశాడు. బట్ అతన్ని కాదని సీనుకి వెళ్ళారా? ఆ సర్కమ్స్టెన్సెస్ అవును. ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా జరిగినాయి? ఎందుకంటే అతను మంచి యాక్టర్, చాలా సొటారి మంచి బ్రదర్స్ లో actor. అతనికి మంచి పేరు ఉంది ఇద్దరు. ఇప్పుడు అతను ఏంటంటే నటుడు, తర్వాత అతను రచయిత, అతను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఉమ్, తను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మారుతి గారి కంపెనీలో అతను ఓకే అయింది కథ, ఉమ్, డైరెక్టర్గా ఉమ్, కథ ఓకే అయింది. తిరుగుతున్నాడు, ఇంకా కరెక్షన్స్ ఉంటాయిగా, ప్రొడ్యూసర్ కరెక్షన్స్ ఉంటాయి. మారుతి గారు కూడా మరి రైటర్ అండ్ డైరెక్టర్ కదా, ఉమ్, ఆయన కరెక్షన్స్ ఉంటాయి. ఈ టైంలో మా గెటప్ సీన్ కాస్టింగ్ అప్పుడు నేను అనురాధ గారిని అడిగా, శోభన్కి వెళ్దామండి అంటే బాగానే ఉంటాడండి, ట్రై చేయొచ్చు అన్నట్టుగానే పాజిటివ్గా అన్నారు. నేను శోభన్ అడిగా, అబ్బాయి నువ్వు చేస్తావా అని. అతను సూపర్ దూకేస్తా అనలా అతను. ఉమ్, అంటే నేను మారుతి గారిని అడగాలండి ఏమవుతుందో. అతను కొత్త కుర్రాడండి, చిన్న పిల్ల ఆడపడు, ఇంకా పెళ్లి కూడా అవ్వాలి అబ్బాయికి, చిన్న అబ్బాయి. ఉమ్, నేను ఏం పర్లేదులేవా నువ్వు అని మన డార్లింగ్ స్వామి గారు రైటర్ ఉన్నాడు, సార్ డార్లింగ్ స్వామి తెలుసు సార్, ఇంటర్వ్యూ చేశారు. డార్లింగ్ స్వామి గారుని అడిగాను ఫోన్ చేసి, ఉమ్, స్వామి బ్రదర్ ఇట్లా మారుతిని అడుగు మనవాడు యాక్టింగ్ అంటే, అమ్మో అతను అసలు డార్లింగ్ స్వామి మామూలు ఎక్స్ప్రెషన్ ఇవ్వలే. ఇప్పుడు ఆయన ఏమో రాజాసాబ్ ఫైనల్ టెన్షన్స్లో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి ఇతను 2 నెలలు యాక్టింగ్ చేసి వస్తాడంటే ఏమనుకుంటారు ఏమో. అడగవయ్యా ఇప్పుడు అర్జెంట్గా సినిమా తీసి షూటింగ్ వెళ్ళిపోయి రిలీజ్ అయిపోతుందండి సినిమా, ఉమ్, 2 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది, అడుగు అన్న. సరే అన్నగారు అని చెప్పి ఫోన్ చేశాడు. కాసేపు ఈ డిస్కషన్ జరుగుతుంటే ఈ లోపల మాకు డేట్లు షూటింగ్ స్టార్ట్ చేసేయాలి, మేము మేలో రిలీజ్ చేయాలి షోని. ఉమ్, ఈ ఫోన్లో గీన్లు ఉంటే అరవింద్ మన అనురాధ్ గారు ఏమంటే గెటప్ సీన్ గారు ఎలా ఉంటారు అంటే అద్భుతంగా ఉంటాడండి. ఇంక గెటప్ సీన్ వచ్చిన తర్వాత Correct. ఆప్షన్లో మాకు నేను శోభన్ ఆఫీస్కి పిలిచి చెప్పాను, శోభన్ ఉమ్, నువ్వు ఈ సినిమా కథ రచయితవి, స్టోరీ నీ పేరు ఉంటుంది, స్క్రీన్ ప్లే కూడా నువ్వు రాసావు, సొటారి అనేది సృష్టించిందే నువ్వు, ఉమ్, గెటప్ సీన్ వస్తే అందరికీ బాగుంటుంది, నువ్వు నిన్నే పెట్టుకోవాలి, నాకు ప్రదీప్కి ఉంది, బట్ మంచి ఆప్షను. అప్పుడు ఇంకా గెటప్ సీన్ గారికి మేము ఫోన్ చేసి అడగల, ఓకే ముందు ఇతని పర్మిషన్ లాగా అడుగుతున్నారు, అదే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. ఓకే అతను చిన్న కుర్ర అబ్బాయి కదా, అతను ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు అడిగాను. అంటే వెళ్ళేవాళ్ళండి బాగానే ఉంటుంది అన్నాడు. ఇంకా మనసులో ఇక్కడ బాధపడి ఉంటాడేమో అనుకుంటున్నాను, నాకు తెలియదు, బట్ ఓకే అన్నాడు. వెంటనే సీన్కి చేశాను. సీన్ కూడా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యాడు. తను చాలా బిజీ, సార్ ఎంత బిజీ గెటప్ సీన్, టాప్ బిజీ కదా. అంతే కదా. అయినా తను చేస్తానని రెమ్యునరేషన్ విషయంలో కూడా నేను ఇంత ఇవ్వగలను వెబ్ సిరీస్ ఇది ఉమ్, అంటే, అన్నయ్య నేను హీరోగా చేయదలుచుకోలేదు, నాకు హీరో వద్దు, మంచి క్యారెక్టర్ నాగబాబు గారినే ఉన్నాడు అంటే, హీరో లాంటిదే హీరో కాకపోవచ్చు, ఇద్దరు హీరోలు ఒకటవచ్చు అంటే Gap ఏదో అలాగే అటు ఇటు ఉంటుంది. చెప్పి నేను చెప్పాను. తన తర్వాత వెంటనే చేశాడు.
నాకు వచ్చిన తర్వాత సెట్‌కి వచ్చాక ఈ క్వెషన్‌కి లేదు ఇది. అయినా ఈ క్వెషన్ కానీ ఆన్సర్ చెప్తున్నా. సెట్‌కి వచ్చాక ఇతనేమో చాలా లౌడ్ పర్ఫార్మర్ కదా! క్యారికేచరిష్ మనవాడు రవితేజ. అవును. అతనేమో ఎఫర్ట్‌లెస్ అంటుంటాడు. ఇద్దరికి మ్యాచ్ అవుతుందో లేదని భయపడ్డా. కానీ అదృష్టవశాత్తు మ్యాచ్ అయింది. అంటే మ్యాచ్ అయింది. భలే మ్యాచ్ అయింది. భలే మ్యాచ్ అయింది. Correct. ఇద్దరు చాలా రవితేజ చాలా తనకి సంస్కారవంతుడు. సార్. గెటప్ సీన్ రాగానే అన్నయ్య అన్నాడు, హగ్ చేసుకున్నాడు, గౌరవించాడు. గెటప్ సీన్ కంఫర్ట్ ఇచ్చాడు. తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. నాగబాబు గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. సో సజావుగా సాగింది. సెట్ అంతా ఒక మంచి వాతావరణం అప్పుడు ఆటోమేటిక్. చాలా ఆనందంగా మా ప్రదీప్ ఒక్కోసారి పొద్దున 6 మొదలు రాత్రి 2 దాకా చేసేవాడు. అలా 4-5 రోజులు అయింది. 4-5 రోజులు 7 to 2 చేయటం అంటే 2 o'clock చేయాలి కదా! మరి అందరూ వాళ్ళు మేము వెళ్ళిపోతామండి, మేము మమ్మల్ని 6 దాకానే అన్నారు, 2 దాకా ఏంటి అని అడగాలిగా అందరూ. అవును. చాలామంది చేశారు పాపం. 90% అందరూ చేశారు. చాలామంది అంటే తప్పు. 100% మంది యాక్టర్లు చేశారు. అండ్ ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఇది పూర్తిగా నా పర్సనల్ క్వశ్చన్. 8th క్లాసో 9th క్లాసో గుర్తులేదు సార్ నాకు సరిగ్గా. పేపర్ చదవడం వచ్చు, కవితలు రాయడం వచ్చు. అవి కవితలని నేను అనుకునే వయసు. కానీ అలా రాసే వాళ్ళని రైటర్ అంటారని, రైటర్ అంత సెన్సిటివ్గా ఉంటాడని ఆలోచించి ఏం తెలియదు. భయంకర ఇంట్రోవర్ట్ నేను. నాలాంటి ఒక క్యారెక్టర్ని నేను తొలిసారి సినిమాల్లో చూసుకుంది సత్యం మూవీలో, సుమంత్. సుమంత్ గారిలో చూసుకున్నాను. ఓకే, నేను రైటర్ అయిపోవాలి. ఆ రోజు పడింది బీజం. ఆ సినిమాలో పాటలు కానీ, చిక్కిరి గారి విశ్వరూపం అది. మాటలు కానీ, ఆ తనికల వర్ణి గారి దగ్గర కూర్చొని చెప్పే మాటలు కానీ, చెల్లెలతో ఉండే మాటలు కానీ, నాన్నతో ఉండే మాటలు కానీ. సో ఆ సినిమాకి మీరు ఫస్ట్ డైలాగ్స్ రాశారు. ఏ రోజన్నా మీరు కనిపిస్తే నేను మీకు థ్యాంక్స్ చెప్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రభావితం చేసిన సినిమా, ఒక వ్యక్తిని ప్రభావితం చేసిన పని, థ్యాంక్ యూ సార్. ఆర్ట్. నేను ఒక్కరినే అవ్వచ్చు, నాలాగా ఇంకెవరైనా ఉండుండొచ్చు, బట్ నా జీవితానికి ఉపయోగపడే సినిమా అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆ సత్యం ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పండి సార్. డైరెక్షన్ కోసం కథ రాసాం. శ్రీచందన అని. అది రోజు వెళ్ళి సుప్రియ గారికి చెప్పాలి. సుప్రియ గారు వాళ్ళ అన్నయ్య సుమంత్తో సినిమా తీస్తుంది అని ఆశ. అప్పుడు సుప్రియ ఏంటంటే ఆహా అనే ఒక సినిమాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చి అవును. అన్నపూర్ణ స్టూడియోస్ చిన్న అమ్మాయి, నాకంటే 25 ఏళ్ళ అమ్మాయి ఏమో నేను అప్పుడు వెళ్ళేటప్పటికి. మరి ఇప్పటికీ అలాగే ఉంది అమ్మాయి. అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉంది. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను నేను. ఆ 25 ఏళ్ల వయసులోనే చాలా మెచ్యూర్డ్గా ఆలోచించేది, చాలా చాలా ప్రొడక్టివ్గా ఆలోచించేది. ఆ అమ్మాయికి కథ చెప్పాం. కథ చెప్తే బాగుంది 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 సుమంత్కి చెప్పించారు ఒకరోజు. 3 నెలల తర్వాత సుమంత్ విని బాగుంది బాగుంది నాగార్జున గారికి చెప్పాలన్నారు. నాగార్జున గారికి ఓ రోజు చెప్పడానికి వెళ్ళామండి అన్నపూర్ణ స్టూడియోస్లో. వెళ్తే ఆయన ఏదో వేరే దీనికి వచ్చాడు, మన్మధుడు సెట్టింగ్ వచ్చాడు. కథ అంతా చెప్పాక ఇది కాలేజ్ కదా, ఇడికి ఎలా సరిపోతుంది అన్నాడు. సుమంత్ ఉన్నాడు పక్కన. సుమంత్ కూడా అప్పుడు 2 ఫ్లాప్లే, పెళ్లి సంబంధం అని, యువకుడు అని, ఎవరైనా ఫ్లాప్ ఉండే. తను అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అసలు నాకు జుమ్మంది. మా సంవత్సరం తిరిగాము అన్నపూర్ణ స్టూడియోస్లో, సినిమా కథ వద్దన్నాడు. బట్ ఆయన అన్ని కరెక్టే కదా. ఈ కథ వీడికి సూట్ అవుతుంది, కాలేజ్ స్టూడెంట్ ఎంత ఉన్నాడు పొడుగ్గా, వీడి కాలేజ్ స్టూడెంట్ ఏంటి అన్నాడు. సుమంత్ మొహంలో నేను అప్పుడు మార్పు చూసి ఇప్పటికీ నాకు గుర్తుంది. సుమంత్ ఫేస్లో డిసప్పాయింట్మెంట్. మామకు నచ్చలేదు, చిన్న మామకు నచ్చలేదు. బయట సుప్రియ ఉంది. సుప్రియ కోసం బయటకు వచ్చాం. వస్తే అమ్మాయికి ఏమైంది అన్న ఉంది అన్నాడు నాగార్జున. అమ్మాయి తీసుకోవాలి. షీఈ్ వెరీ ప్రాక్టికల్ ఉమెన్, వెరీ వెరీ డౌన్ టు ది ఎర్త్ గర్ల్. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత నాగేశ్వరరావు గారు మనవరాలు అమ్మాయి. నేను ఓకే చేసిన కథ మామ ఎలా కాదంటాడు అనొచ్చు కదా, ఏమనలేదు. ఓకే మామ, వెరీ డీసెంట్ ఉమెన్. నాగార్జున గారు బయటకు వెళ్తుండే, వెనకాలే నేను శ్రీహరి నడుచుకుంటూ వెళ్తున్నాను. బయట గుమ్మం దగ్గర ఒకటి నుంచుని ఉన్నట్టు ఇట్లా చేతులు కట్టుకుని నుంచుని ఉంటే, ఏంటి సురేష్ ఏంటి అన్నాడు. నేను అదే సార్ కథ సుజిత బ్రదర్, ఆయన ఇప్పుడు ఆజాద్ సినిమా జరుగుతుంది. ఆజాద్లో సుజిత అని ఆయన బేబీ సుజిత్ ఉంది కదా, పసివాడి అమ్మాయి సిస్టర్ క్యారెక్టర్. ఆ సిస్టర్ వాళ్ళ అన్నయ్య ఇతను సురేష్. నాకు కాదు సుమంత్ గారు ఉంటే చూడొచ్చు కదా అన్నాడు ఆయన. సుమంత్ వంద చూశాడు. నేను ఇతను నాగార్జున కథ చెప్పడానికి వచ్చాడు. ఖండిపా సార్ ఖండిపా, ఈ రైటర్ని పెట్టుకో బాగానే చెప్పాడు కదా అన్నాడు. ఎందుకు అనాలైనా కథ నచ్చలామని చెప్పింది అంటే ఆయనకి ఏదో స్పార్క్ అనిపించింది. అంత గొప్పవాడంట నాగార్జున గారు. డైరెక్టర్ని ఇంటికి పిలిచాడు 2 రోజు. ఇది నాకు తెలియదు కదా, ఇది పూర్తి చేస్తా. సుమంత్ ఖండిపా సార్ ఇతను బయటకు బాగానే చేశాడు రే అన్నాడు. అని బయటకు వచ్చి
అతను ఆ స్టూడియో చూడడానికి వెళ్ళిపోయాడు. మేము ఇద్దరం ఉన్నాం. హలో సురేష్, హలో రవి, కాఫీ తాగుదాం అని. ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ బయటకు వచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ పక్కన ఒక టీ స్టాల్ ఉండేది. సార్ ఇప్పుడు ఉందో లేదో మరి. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఈ మధ్య తీసేసినట్టున్నారు. అవును. అక్కడ టీడీపీ పార్టీ సామాన్లు కూడా అమ్ముతుండేవారు. అవును. ఆ జెండాలన్నీ అలాంటివి జెండాలు, ఉండేవి. ఇక్కడ ఒక కాఫీ మెషిన్ ఉంది. ఉమ్. ఫస్ట్ టైం నేను మెషిన్ చూస్తుండే అక్కడే. ఉమ్. నొక్కితే కాఫీ రావడం ఏంటని ఆశ్చర్యం కదా. ఈ ఇప్పుడు సుమంత్కి ఏం చెప్తాం, ఆయన నాగార్జున గారు వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే, సుమంత్ ఫెయిల్యూర్లో ఉన్నాడు, ఒక ఫెయిల్యూర్ స్టోరీ చేయండి, ఉమ్. అందరూ తిట్టాలి క్యారెక్టర్స్, కానీ అతను మంచివాడై ఉండాలి, బా. అతను గొప్పవాడై ఉండాలి, కానీ ఎవరికి తెలియకూడదు, ఇట్లా ఏమైనా కథ రాసుకోండి అన్నాడు. ఉమ్. వెళ్తుంటే నేను అన్నాను, నాకు ఒక ఐడియా ఉంది, విశ్వనాథ్ గారి సినిమా ఈటీవీలో వేశారు. ఆ సినిమా ఈటీవీలో మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా వేసేవాడు. ఉమ్. ఈటీవీలో సినిమా ఉంది, దాని పేరు చెల్లెల కాపురం, విశ్వనాథ్ గారిది. ఆ కథ ఏంటంటే, ఒక పోయెట్ ఉంటాడు, ఉమ్. వాడు ఇంకో పోయెట్ దగ్గర జూనియరు, ఆ చెల్లెల పెళ్లి కోసం అతని దగ్గర పనిచేస్తుంటాడు, కానీ అక్కడ రీజన్ అతను నల్లగా ఉంటాడని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అది తీసేస్తే కనుక అది బాగుంటుంది అని ఇట్లా ఇట్లా చెల్లెల కోసం ఒక అన్నయ్య ఒక లిరిక్ రైటర్ దగ్గర గోస్ట్గా పనిచేసి వెళ్తూ ఉంటాడు. ఈ లవర్ ఏమో అతను లిరిక్ రైటర్ లవ్ చేస్తుంటుంది, అతని సాంగ్స్ అనుకొని. సాంగ్స్ అతను గౌరవిస్తుంటుంది, ఇతనే పక్కన ఉంటాడు, అతనికి తెలియదు ఈ అమ్మాయి. ఉమ్. ఇది కదా అంటే సూపర్ అని సురేష్ మళ్ళీ వచ్చాడు. అప్పుడే నాగార్జున కారెక్కుతున్నాడు. ఉమ్. కారెక్కుతుంటే, సార్ ஒரு కథ ఇరుకు సార్ అన్నాడు. అప్పుడు ఇరుక ఉమ్. వీడేం చేశాడు సురేష్, పెద్ద ఇంకో కథ రాశాడు దానికి. సార్ నేను హీరోగా చేయడం కోసం కథ రాసుకున్నాను సార్, ఉమ్. అది మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాం అనుకుంటున్నాను. నువ్వు హీరో ఎప్పుడేం చేయొచ్చా, ఇప్పుడు నాకు కథ కావాలి కదా, నువ్వు చెప్పు అన్నాడు. ఉమ్. చెప్పాడు. బాగానే ఉంది, ఇది బాగుంటుంది సుమంత్ చేస్తే, ఓ సూపర్ గుడ్ వాళ్ళు చేస్తారు కదా, రాజా, సూర్యవంశం, ఉమ్. అలా హీరో మంచోడు కానీ అందరూ తిడుతూ ఉంటారండి, అలాంటి స్టైల్ ఇది వర్కౌట్ అవుతుంది, విజేత ఈ స్టైల్లో ఉంది, ఇది చేద్దాం, ఇది కూర్చోబెట్టు సుప్రియ, మనం కాటేజీలో వాళ్ళని కూర్చోబెట్టి చేయించు, చేద్దాం అన్నాడు. ఓకే అయిపోయింది సినిమా, జడ్జిమెంట్ సార్. ఓకే అయిపోయింది సార్, స్పాట్లో ఆ జడ్జిమెంట్. ఓకే. సో ఆ రోజు జడ్జిమెంట్తో నా జీవితం స్టార్ట్ అయ్యింది సత్యంలో. అక్కడి నుంచి ఇంకా ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ గారి ఇన్వాల్వ్మెంట్, ఆయన కూర్చోబెట్టి ప్రతి కథ వినేవాడు, సీన్ వినేవాడు. తమిళ డైరెక్టర్ కదా అతను, సార్. చక్రి, అసలు చక్రి సార్, నాకు భాస్కర్ భట్ల రవికుమార్ అనే గొప్ప స్నేహితుడు దొరికింది ఆ సినిమాతో, సార్. కందికొండ దొరికింది ఆ సినిమాతో. చక్రి గారు బాగా క్లోజు నాకు, అప్పుడే పరిచయం, అప్పటి నుంచి అతను వస్తే అప్పుడే బాచి అవును, చేశాడు అవును, కదా. అవును. రోజు సాయంత్రం కాటేజ్కి వచ్చేవాడు. అతనికి ఫుల్ మందు, ఆయన ఫుల్లీ లోడెడ్, ఆయన తాగొచ్చేవాడు. ఒక్కోసారి మేము అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడ చేయకూడదని బయటికి తీసుకెళ్ళాం, మాకు ఫ్లాట్ ఉంది, లేకపోతే తన ఇంటికి వెళ్ళేవాళ్ళం, స్టూడియో తప్పు కదా. సార్. అంతా మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేసాడని ఇక్కడికి వచ్చేవాళ్ళు స్టూడియోకి. ఉమ్. వచ్చి ఒకసారి పాట ఇవ్వడు, బాగా చెప్తున్నాం ఏదో చెప్తున్నాం, నడుచుకుంటూ బాత్రూమ్కి వెళ్ళాడు, నేను కూడా బాత్రూమ్కి వెళ్ళాను. అతను తాగితే పడిపోయి గోడకు ఆనుకుపోయాడు, సార్. గోడకు ఆనుకుపోయాడు ఇట్లా, అంటే పక్కనే ఉన్నాను నేను, అన్నాడు. నేను డైరెక్టర్ని పిలిచేది, గొణుకుతున్నాడు చూడండి, పాట ఏమో అది అంటే, మచ్చా సూపర్ మచ్చా, ఏదో ఒకటి పాడు కదా, ఉమ్. అది వచ్చి బాగుంది అన్నాడు. బాగుంది నువ్వు అసలు సూపర్ అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ పాడమంటే, మధురమే 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 నీ నడకే చూస్తూ, పాట అది కందికంటే ఫట్ 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 రాశాడు. అదే ఇట్లా వచ్చినాయి అసలు. అలాగే చివరి పాట పిలిచిన పలకవే ప్రేమ, అది షూటింగ్ అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు భాస్కర్ భట్లను కూర్చోబెడితే గార్డెన్లో కూర్చొని రాశాడు పాట, రీ రికార్డింగ్ జరుగుతుంటే పక్క, ఉమ్. పిలిచిన పలకవే ప్రేమ గార్డెన్లో కూర్చొని రాశాడు. ప్రేమే మధురం, ప్రేమే కావ్యం, అన్నీ కాదా, ఐ లవ్ యూ బా, ఏం పాడు సార్. అది ఎంత పాట టక 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 రాశాడు అసలు. అది భాస్కర్ భట్ల మ్యాజిక్ అది. అయితే సో అలా పాట అంతా అయ్యి సత్యం అంతా సరే, మా అందరి కెరీర్ సత్యం రాజేష్. సార్. సత్యం రాజేష్ గురించి చెప్పాలండి. సత్యం రాజేష్ నేను ఫస్ట్ ఎక్కడికి గెలిచామంటే, ఇప్పుడు నేను సత్యం రాజేష్ను ఇంటర్వ్యూ చేస్తే మాత్రం ఇది చేయమని అడగండి. సార్. సత్యం రాజేష్ స్లో మోషన్లో నడవటం అనే విద్య తెలుసు. ఓకే. మామూలుగా నడుస్తాం కదా, అసలు స్లో మోషన్లో ఇట్లా నడుస్తుంటాడు, అదొక విచిత్రమైన స్టైల్, ఎప్పటికీ రాలేదు. ఉమ్. ఉమ్. ఫాస్ట్గా నడుస్తాం, స్లోగా ఎలా నడుస్తాం,
ఏదో మనం టీవీలో ఇలా స్లో మోషన్ motion పెడితే shot లాగా. చేస్తారు కదా. జోరుగా హుషారు కానీ చంద్రమహేష్ సినిమాకి చంద్రమహేష్ గారు కూడా చేశారు కదా. చేశాను సెటర్ చేశాను. అది కూడా చూశాను. ఆ చంద్రమహేష్ గారి సినిమాకి అతను యాక్టర్గా వచ్చాడు, చిన్న యాక్టర్. ఓకే. దాంట్లో మా ఫ్రెండ్ జేకే అనే అబ్బాయి మా రూమ్మేట్ ఉంటే అతన్ని పెట్టడానికి, దానికి కొరటాల శివ డైలాగ్ రైటర్ జోరుగా హుషారుగా. సో ఆ జేకేని పెట్టడానికి వెళ్ళినప్పుడు సత్యన్ రాజేష్ స్లో మోషన్లో భలే ఉన్నాడే అనుకుని మా ఆఫీస్కి మా రూమ్కి వస్తే అక్కడ సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్ పరిచయం సురేష్ ఆ సినిమాలో పెట్టాం. అతనికి వర్షం సినిమా వచ్చింది ఓకే. ఆ టైంలో. వర్షం మరి ఎంఎస్ రాజు గారు అంతే, పెద్ద పెద్ద project. కంపెనీ, అవును. పెద్ద ఒక్కడు ప్రొడ్యూసర్ ఆయన, పెద్ద కంపెనీ కదా. నాకు వర్షం షూటింగ్ ఉంది, మాకు వర్షం షూటింగ్ ఉంది అనేవాడు. ఇక్కడేమో నీ మీద పాట ఉంది, 2 మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి, తిందువారు ఉంది, ఓరి దేవుడా ఉంది అని సత్యన్ రాజేష్. సత్యం కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు అండి. పైగా అతను వైజాగ్, మా సిస్టర్ అతను కొలీగ్ ఏదో కంపెనీలో, తర్వాత తెలిసిందే. సో అతనికి సత్యన్ రాజేష్ అందరికంటే ఎక్కువ సత్యం వల్ల సక్సెస్ అయింది సత్యన్ రాజేష్. కరెక్ట్ సార్. ఆయన పేరే అది అయిపోయింది కదా. డిసిప్లిన్ పర్సన్ చూడండి, అప్పటికిప్పుడు రివర్ట్లగా యాజ్ ఇట్ ఈస్ ఉంటాడు. సార్ అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నిజానికి మధ్యలో ఆయన టాలెంట్కి తగ్గ సినిమాలు కూడా రాలేదు ఆయనకి. బట్ అప్పుడు కూడా ఆయన ఎంతే స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ హీరోల ఫ్రెండ్స్ పరిస్థితి అదేనండి. హీరోల ఫ్రెండ్స్ మారుతుంటారు. హీరో వయసు మారే కొద్దీ హీరో ఫ్రెండ్స్ని తగ్గిస్తుంటారు వయసు. అది అంతే. కానీ తను మంచి యాక్టర్, సార్ బ్రిలియంట్ యాక్టర్, అసలు సూపర్. ఐ రియల్లీ లవ్ హిమ్ యాజ్ యాక్టర్. ప్రవీణ్ ఒకడు సూపర్. తనకి ప్రవీణ్ అనేవాడికి అంత నాలెడ్జ్ ఉండటం, సొసైటీ మీద కౌంటర్స్, ఐడియాస్, పంచెస్. నేను ప్రవీణ్, రాజేష్ ఇద్దరిని బాగా నమ్ముతా, బాగా పెద్ద యాక్టర్లని. అండ్ నేను ఇదే బెంచ్లోకి జోష్ రవి గారిని కూడా చెప్తాను సార్. అవును, జోష్ రవి అయితే ఇంకా అసలు రాలేదు ఇంకా. అవును. అసలు వీళ్ళందరికీ పితామహుడు ఎవడో తెలుసా? చిత్రం సీను. సార్ చిత్రం సీను సక్సెస్ చాలా ఎక్కువ అవ్వాల్సిన వాడు. చిత్రం సీనుకు నాలెడ్జ్, క్వాలిటీ నాలెడ్జ్, ఇంకా అతను కూడా రావాలి. ఇక్కడ పడతాయి లేస్తాయి. అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఫస్ట్ మీరు పూరి జగన్నాథ్ డైలాగ్ చెప్పినట్టుగా. సార్ అయితే మా కెరీర్ స్టార్టింగ్లోనే అప్పుడప్పుడే పేరు వస్తుంది, సినిమాలు వస్తున్నాయి. అలాంటి టైంలో ఒక పని రాక్షసుడి దగ్గర పడ్డారు. ఆ సినిమా కూడా ఆషామాషి సినిమా కాదు, ఖడ్గం. అవును. పని రాక్షసుడు ఎందుకంటున్నాను అంటే ఆయనతో కలిసి తిరిగిన అందరితో ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి 2-3 సార్లు పారిపోయాడు. నేను పారిపోయారా? చాలాసార్లు పారిపోయాడు. కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు ఈజ్ ఏ బ్రిలియంట్ పర్సనాలిటీ. తెలుగు సినిమాకి ఒక ఆభరణం కృష్ణవంశీ గారు, ఒక ఆభరణం, ఒక ముఖ్యర లాంటి వాడు. తెలుగు సినిమా అమ్మవారికి ఒక ముఖ్యర లాంటి వాడు కృష్ణవంశీ. అలాంటి వ్యక్తి పరిచయం అవటం, అతనితో పనిచేసే స్వభావం ఆయనకి, ఆయన డైరెక్షన్ కంటే మనిషిగా ఆయన ఇంకా బెటర్ పర్సన్. అంటే నాలెడ్జ్ పరంగా మనిషిగా అంటే క్వాలిటీ చాలా మంచివాడండి. చెప్పి వెళ్తాడు, చెప్పులు వేసుకెళ్తాడు, ఇట్లా కాదు. అవన్నీ అసలు యూజ్లెస్. మనిషి యొక్క క్వాలిటీ, అతని నాలెడ్జ్ బట్టి, అతని అవగాహన, ప్రపంచం పట్ల అతనికి ఉన్న అవగాహన బట్టి తెలుస్తుంది. కానీ అతని గుణగణాలు, అలవాట్లు అతను వాటి బట్టి తెలియటం. ఒక్కొక్క పరిస్థితులు బట్టి ఒక్కొక్క రకంగా వాడతాడు. అతనికి ఉన్న అవగాహన, వెల్ ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తి, తెలుగు సినిమా తీసే టెక్నిక్ గురించి కానీ, క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ, మట్టి వాసన తెలిసినవాడు, మనిషి తత్వాలు తెలిసినవాడు. నువ్వే ఆయన క్యారెక్టర్స్ చూసారా సార్, మనకి హద్దుకుపోయి ఉంటాయి. చాలా ఎక్సర్సైజ్ చేస్తాడు ఆయన. ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడంటే క్యారెక్టరైజేషన్స్ మీద, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్న సీన్, టోటాలిటీ సినిమా కూడా దెబ్బతింటుంది ఒక్కోసారి. ఆయన కాంప్రమైజ్ అవుట్, ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేయాలి కదా, ఇలా ఎందుకు బిహేవ్ కాదండి, కన్వీనియన్స్ కోసం ఇలా చేయొచ్చు, కాసేపు మన కన్వీనియన్స్ కోసం. ఆయన క్యారెక్టర్ని ఇచ్చే వాల్యూ, అంటే క్యారెక్టర్కి ఎందుకు వాల్యూ ఇస్తారంటే మనిషికి వాల్యూ ఇస్తాడు కదా. క్యారెక్టర్స్ తయారు చేస్తాం, క్యారెక్టర్స్ అందరినీ ఒక కామన్ సిచ్యువేషన్లో పడేస్తాం. కథ యొక్క ఉద్దేశం ఏమవ్వాలి, రచయిత ఉద్దేశం ఏమవ్వాలంటే ఈ క్యారెక్టర్లతో ఈ సిచ్యువేషన్ ఒక్కొలిక్కి రావాలి సార్. అదే కదా. ఈ క్యారెక్టర్స్ ఒక్కోసారి రచయిత వాటిని కన్వీనియంట్గా డిసప్పేర్ చేస్తాడు, ఆపుతాడు, లేకపోతే మార్చేస్తాడు, లేకపోతే వాళ్ళు కనపట్లేదంటే ఏవో జరుగుతాయి. కానీ ఆయన ఆ క్యారెక్టర్స్ వాళ్ళలాగానే బిహేవ్ చేస్తుంది. హాలీవుడ్ టెక్నిక్ ఇది, హాలీవుడ్ మెథడ్. ద క్యారెక్టర్స్ బిహేవ్ లైక్ దెమ్సెల్వ్స్. దెర్ విల్ బి a lot of integrity in writing, there will be a lot of organic shifting in writing, and yet the story reaches an end. That's why classic English films, Hollywood films
దే స్టే ఫర్ ఎవర్. అలాంటి ప్రయత్నం చేస్తుంటాడు కృష్ణవంశీ గారు. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాడు. సక్సెస్ అప్పుడు అవ్వాలని లేదండి. సార్ బట్ ఆయన ఇంటిగ్రిటీ టువర్డ్స్ రైటింగ్ అండ్ మేకింగ్ మాత్రం ఇప్పుడు పోగొట్టుకోవాలి. సార్ ఆ ఖడ్గం సినిమాకి పనిచేసేటప్పుడు నాకు తెలిసి ఒక చిన్న వయసు అయి ఉండొచ్చు. చాలా చిన్న భయమే లేదు ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు, ఆ మేకింగ్ అప్పుడు. లేదండి. అప్పుడు ఎక్కువ ఉత్తేజ్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, ఉమ్, కృష్ణవంశీ గారు ఉండేవారు. ఉమ్, ఇప్పుడు చిన్నపిల్లని కదా నేను. పైగా నేను అప్పుడు పోసాని కృష్ణమురళి గారి స్కూల్ నాది. సార్ అసలు భయాలు ఓకే, గొడవలు అది లేవు, వేరే ఆ స్కూల్ లేదు అసలు. వేరే లెవెల్ స్కూల్ కదా అది. అది అసలు భయాలు లేవు. భయం అనేది నాకు జాగ్రత్త వేరు, భయం వేరండి. సార్ కుదురు జాగ్రత్తకి భయానికి తేడా తెలియాలి మనుషులకి. ఉమ్, భయం వేరు. నీ వేపున న్యాయం ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం. సార్ నువ్వు వెన్ యూఆర్ లా అబైడింగ్ సిటిజన్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జాగ్రత్త వేరు, భయం లేకపోవడం. జాగ్రత్త భయం లేదు కదా అని చెప్పి నువ్వు బైక్ 150 కిలోమీటర్ స్పీడ్లో చెక్ పోస్ట్ నుంచి పంజికొట్టుకెళ్తే మధ్యలో 3 సార్లు చచ్చిపోతావు. తప్పు కదా, అది జాగ్రత్త. అది భయం లేదండి నాకు అని ఏమన్నా నెత్తి మీద కొడతానంటే తప్పు కదా అది. సార్ భయం వేరు, జాగ్రత్త వేరు. నేను అది ఈ డిఫరెన్స్ నేను చిరంజీవి గారి దగ్గర నేను తెలుసుకున్నా. సార్ ఆయన చాలా భయంగా ఉండాలి రవి, భయంగా ఉండాలి, జాగ్రత్త. పెద్దానికి మనం చెప్తుంటే భయం ఉండకూడదు సార్ అన్న. ఐ విల్ టెల్ యూ, భయం వేరు, జాగ్రత్త వేరు. ఉమ్, నేను కేరళలో చెప్పాను, నాకు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. మనం లా బ్రేక్ చెయ్యట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని నొప్పించట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని డిస్టర్బ్ చేయట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. మనం ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఏమైనా కోల్పోతామేమో, మనం కోల్పోవటం మన కుటుంబం ఇబ్బంది పడుతుందేమో, మనకి బాధ్యత తప్ప చెప్పిన మన కంపెనీ ఇబ్బంది పడుతుందేమో అనే జాగ్రత్త ఉండాలి. అది దాన్ని భయం అనుకుంటే భయం అనుకో, జాగ్రత్త అంటే జాగ్రత్త. కరెక్ట్. దట్స్ వేర్ ఐ హ్యావ్ లెర్న్డ్ లెసన్. 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం ఒక స్టేజ్ మీద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము, ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఇండస్ట్రీలో టాప్ రైటర్స్లో మీరు, కోన వెంకట గారు చాలామంది ఉన్నారు. సో మార్కెట్ పరంగా మంచి వాతావరణం ఉంది, వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. ఉమ్, ఇప్పుడు కష్టం ఎందుకంటే నియర్ ఇంపాసిబుల్. ఉమ్, ఐ విల్ టెల్ యూ వై. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. సార్ టార్చ్ బేరర్ ఆయన. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంటు, చిరంజీవి గారి ఫ్యామిలీ డ్రామాలు, చిరంజీవి గారు ఇవి చేస్తారు. కానీ బాలకృష్ణ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. సార్ ఈజ్ ఏ సోషల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఇద్దరిని తీసుకొస్తే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమై ఉండాలి? ఉమ్, ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? బాలకృష్ణ గారు ఒక్కడు చేయలేడా? చిరంజీవి గారు వస్తే కానీ చేయలేకపోయాడా? ఉమ్, ఎవడా వ్యక్తి? ఎవడా వ్యక్తా? ప్రాబ్లమా, లేకపోతే సమస్య, సిచ్యువేషనా, వ్యక్తుల సమూహమా, ఎవరు వాళ్ళు? ఉమ్, అది తయారు చేయగలిగితే వీళ్ళిద్దరిని పెట్టచ్చు. ఉమ్, అర్థమవుతుందా? అర్థమవుతుంది. విలన్ ఎవడు? కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఉమ్, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేయొచ్చు, లేకపోతే అడవి సింహం లాంటి సినిమా చేయొచ్చు, చాలా జరిగిన ఇద్దరు దొంగలు చేయొచ్చు. లేకపోతే వీళ్ళిద్దరిని ఎదుర్కొనేది ఎవరిని? అది దగ్గరే కథలన్నీ అవుతాయండి. సార్ పెద్ద హీరోల కథలు రాయటం ఎందుకు కష్టం అంటే, పెద్ద హీరోలకే కష్టమైన ఆ కష్టం ఏంటి? ఉమ్, అర్థమవుతుందా? అవును. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. ఉమ్, మనం ఎందుకంటే మన ఇమేజ్లో, మన సౌత్ ఇండస్ట్రీలో హీరోల ఇమేజ్ లార్జర్ దాన్ లైఫ్. మనం వాళ్ళని డెమీ గాడ్స్తో చూస్తాం. కరెక్ట్. డెమీ గాడ్స్, దే ఆర్ ఇన్విన్సిబుల్. వాళ్ళు కొట్టే విలన్ ఎవడు? ఉమ్, ఫ్యామిలీ డ్రామా చేయాలి, లేకపోతే అది అంతా చేయాలి, ఎంత వర్క్ చేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే మీకు తెలిసి మీరు కానీ లేదా మీకు తెలిసిన రైటర్లు కానీ ఎవరైనా ఈ 2 ఏళ్లలో కనీసం ఆ ప్రయత్నం చేయడానికి కూర్చున్నారా? నాకైతే తెలియదండి. టు మై నాలెడ్జ్ కూర్చున్నారేమో. కూర్చుంటే నాకే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో కూర్చుంటే. మరి వాళ్ళకి వెళ్ళి చెప్పారు, నాకు తెలిసి టు మై నాలెడ్జ్ చెప్పలేదు. మరి చెప్పుంటారు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. అండ్ నాకు బాగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది మీ బ్యాచ్ ఒకటి ఉంటుంది సార్. అంటే కోన వెంకట గారు కానీ, మీరు కానీ, గోపీమోహన్ గారు కానీ, ఇలాంటి ఒక బ్యాచ్. అంటే రైటర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. బట్ మీ లైఫ్ ఏమి, మీ అందరి లైఫ్ ఏమి అంత పూల పంపుగా ఎప్పుడు సాగలేదు. కోన వెంకట గారి లైఫ్ సార్, ఆయన 1999 early 2000 ఆస్తంతా పోయి రోడ్డు మీదకి వచ్చేసారు. మొన్నే చెప్పాడు ఆయన. మొత్తం పోయిందా సార్? మొత్తం పోయింది. మొత్తం మొత్తం అన్నాడు. ఊరుకోండి సార్, మొత్తం అని అరిచాడు నా మీద కారులో వెళ్తుంటే.
నేను నమ్మసా, ఎందుకంటే నేను గవర్నర్ గారి మనవడు. మనోడు ఆయన. వాళ్ళ నాన్నగారు పెద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కాకినాడలో. నేను అడిగా, కాకినాడలో 15 సంవత్సరం చదువుకున్నాడు ఆయన. ఉమ్, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏది సింబయోసిస్ అంటే సింబయోసిస్ పూణేలో ఎంబీఏ చేశాడు. పెద్ద కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. సార్. అమెరికా వెళ్ళాడు అప్పటికే. ఆచార్య ఆత్రేయ గారితో బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఉమ్, ఆ రైల్వేస్లో టీవీలు పెట్టి యాడ్లు వస్తాయి తెలుసు. అవును, ఫస్ట్ కనిపెట్టి నేనే. అవును. ఇన్ని చేసి ఈయన ఎందుకు డైరెక్టర్ అంటే ఈయన పాలిటిక్స్కి వెళ్ళాడు. సార్. ఈయన ఇలా అక్కయ్య గారి మామగారు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఉమ్. ఆయన పిఏగాను ఆయన తింటున్నప్పుడు అప్పుడు ఈ ప్రచారంలో నరేష్ గారు, ధర్మవరం చాక్లెట్ గారు పెట్ట. మొత్తం పోయింది. మొత్తం పోయిందంటే పోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఎంత గొప్ప జర్నీ సార్. జర్నీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అది తీసుకునేటప్పుడు? ఈవెన్ హరీష్ శంకర్ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, సో ఒకనాటి దెబ్బలు తెలియదు వీళ్ళంతా, మీ ఈ బ్యాచ్ అంతా. కొంకు దెబ్బలు తిన్నా. దాన్ని దాటి బయటకు వచ్చేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏదైనా పరస్పర రియల్ టైం గౌరవం ఎగ్జాంపుల్తో సార్. చెప్పినా ఓకే. లేదు, పరస్పర గౌరవం సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు గోపీమోహన్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టమైన మనిషి అతను. సార్. చాలా ఇష్టమైన మనిషి. నేను నా స్వభావ పరిణామ క్రమంలో, నా క్యారెక్టర్ చేంజ్ ఓవర్స్లో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడినాయి. ఉమ్, నన్ను ఆయన స్లో డౌన్ చేశాడు. నన్ను చాలా, నాలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఆయన చెప్పే మాటలు, ఆయన పద్ధతులు, ఆయన స్టైల్ ఆఫ్ లైఫ్ నాకు చాలా ఇష్టం. అలాగే వర్క్ స్టైల్లో కూడా ఈజ్ ఎ జీనియస్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్, సార్. క్యారెక్టరైజేషన్స్. అతను అలా నాకు ఉపయోగపడతాడు. ఆయన కూడా లైఫ్లో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, చాలా ట్రై చేశాడు, ఆల్మోస్ట్ అయిపోయి ఆగింది. ఉమ్, అయినా సరే ఆయన ఇప్పటికీ మళ్ళీ రైటర్గా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కోన వెంకట్ గారు డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది, సినిమా రిలీజ్ అవ్వాలా. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, ఫ్లాప్ అయ్యాడు, హిట్ అయ్యాడు, రైటర్ అయ్యాడు, కోటాడు ఇవాళ సెటిల్ అయ్యాడు. హరీష్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ సార్, డిజాస్టర్ ఫ్లాప్. ఎవడైనా ఎంత, అది పెళ్ళయింది ఆ టైంలో. సార్. ఫస్ట్ పిక్చర్ డిజాస్టర్ ఫ్లాప్. అప్పుడు పెళ్ళయి ఒక చిన్న పెంట్ హౌస్లో కాపురం పెట్టాడు. ఆ పెయిన్ నాతోనే షేర్ చేసుకోవాలి సార్. నా ఇంటర్వ్యూలోనే లైట్గా ఏడ్చారు ఆయన, అది గుర్తొచ్చి అది చెప్పుకొని ఒక రూమ్లో ఉన్నానని చెప్పేసి. అందరూ ఒకటే రూమ్ నుంచి బయటకు వచ్చారు సార్. బట్ అతను నాకు పడ్డవాడు మీద జాలి ఉండదు, ఎదిగేవాడి మీద జాలి ఉండదు. పడడానికి ఎదగడానికి మధ్యలో ఉండే ధైర్యం ఉన్నవాడి మీద గౌరవం ఉంటుంది సార్. గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు. అవును. పూరి జగన్నాథ్ గారి కంటే ఎవడు పడ్డాడు సార్? బా. ఎవడు పడ్డాడు? ఆయన సినిమా రేపు ఓపెనింగ్, వాళ్ళు ఓపెనింగ్ చేసి రేపు ఆగిపోయింది. తెల్లానాని కృష్ణ గారితో అవును, ఫస్ట్ మూవీ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గోగారు మొదలు పెట్టాల. ఫస్ట్ సినిమా హిట్ అయితే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ వెళ్ళిపోయి నీకు సినిమా రాలా. నెక్స్ట్ పిక్చర్ బాచీ తీస్తే ఫ్లాప్ అయింది, ఇంక పనికిరాడు పూరి జగన్నాథ్, మొత్తం అంతా బద్దెక్కి అన్నాడు. మళ్ళీ వచ్చి చేశాడు కదా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, తమిళ అమ్మాయి కొట్టాడు కదా. కొట్టాడు. మరి ఎట్ట కొట్టాడంటే అది ఒక తరం మారిపోయింది. అసలు ఈ రాస్తే పూరి జగన్నాథ్లో రాయాలనిపించుకున్నాడు. అది కదా ఆ డిఫికల్ట్ పీరియడ్లో వీళ్ళు ఎలా ఉన్నారు అన్నదే కిక్ సార్. సార్. మీరు పడినవాడిని చూసి జాలి పడకండి, లేచిన వాడిని చూసి చప్పట్లు కొట్టకండి. పడిన తర్వాత లేవాలన్న కసితో, లేస్తామన్న నమ్మకంతో, లేస్తామనే ధైర్యంతో 10 మందికి ధైర్యం పంచేవాడి గురించి చూడండి, వాడే హీరో. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. రవితేజ్ గారు సార్. మరి అంతకంటే ఎవరు ఉన్నారండి? కొద్ది కింద పడి ఫ్లాప్ అయిపోయి చిన్న చిన్న అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి అది కూడా వర్కౌట్ ఒక హీరో అయ్యి సింధూరం ఫ్లాప్ అయ్యి క్యారెక్టర్లు చేశాడు. క్యారెక్టర్లు మరి వాళ్ళ మాస్ మహారాజా. అండ్ మీ వాంటెడ్ మూవీ గురించి సో మీరు చాలాసార్లు మాట్లాడున్నారు, బట్ నా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నేను వినింది మీ దగ్గర సోర్స్ ద్వారా వినింది, ఆ సినిమా ఫస్ట్ గోపిచంద్ గారు వేరే ఆప్షన్ ఉంది హీరోగా మీకు, గోపిచంద్ గారు వచ్చి జాయిన్ అయ్యారు అంతే కదా. అయితే వేరే ఆప్షన్ రవితేజ గారు ఫస్ట్ ఆప్షన్. ఆ టైంలో మీకున్న కమిట్మెంట్ కానీ, పరిపక్వత కానీ, పట్టు కానీ గోపిచంద్ గారికి నేను సరిగ్గా చెప్పుకోలేకపోయాను, రవితేజ గారు అయి ఉంటే నేను ఇంకాస్త మంచిగా చేసుకునేవాడినేమో అని మీరు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయంట, నిజమేనా? ఒకసారి పడి ఉంటా, ఒకసారి పడి ఉంటా, ఫ్లాప్ అయిన రోజు పడి ఉంటా. అవునా? అంతగానే ఏం పడతాం, అంతగానే బాధపడితే ఉపయోగం ఉంది. రవితేజ్ గారికి చెప్పాను, బాగుంది అన్నాడు ఆయన. ఆ తర్వాత అదే టైంలో కోన వెంకట్ గారు డాన్ సీన్ కథ చెప్పాడు. ఆయన డాన్ సీన్ని ప్రిఫర్ చేశాడు. నన్ను ఆగమన్నాడు, వెయిట్ చేయి నేను చెప్తాను, ఎదురు చూడమన్నాడు. ఆ టైంలో జగన్ గారు గోపీచంద్ గారిని ప్రిఫర్ చేశారు.
పూరి జగన్నాథ్ గారి రెఫరెన్స్ వల్ల నేను గోపీచంద్ గారి దగ్గర గోపీచంద్ గారికి కథ చెప్పాను. ఆయన ఈజ్ ఎ వెరీ పొలైట్ మ్యాన్. సార్. రవితేజ్తో నాకున్నంత చనువు గోపీచంద్ గారితో లేదు. రవితేజ్ గారితో అన్నయ్య అలా కాదు అన్నయ్య ఇలా ఇలా చెప్పుకునేవాడినేమో, ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళేమో, అక్కడ అంత కుదరలేదు. బట్ స్టిల్ నేను అప్పటికి ఇంకా అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. సార్. హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ నాట్ ఇట్ ఆల్. ఇప్పుడు వాళ్ళ మీద తప్పు చేయడం, వీళ్ళ మీద తప్పు తోసేయటం అంత కాదు, కానీ అంత మెచ్యూర్డ్ కాదు ఆ టైంలో. నేను ఐ వాజ్ అన్ యంగ్ మ్యాన్. ఐ డి నాట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ టు డైరెక్ట్ ఎ ఫిలిం. మేనేజ్మెంట్ రాలా అంటే ప్రొడ్యూసర్ని నా విజన్ కరెక్ట్ అని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి, హీరోని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి, కెమెరామెన్ని, ఎడిటర్లని, యాక్టర్ని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. అరిస్తేనో, గీ పెడితేనో, ఏవో పగలు కొడితేనో, నేను ఇంతేనో ఆఫీస్ వదిలి వెళ్ళిపోతేనో, లేకపోతే సరే ఏదో మా చెప్పి చేసి బయటపడిపోదాం, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం, ఇవన్నీ కాదు కదా, కరెక్ట్ కదా కదా. సార్. ఇవన్నీ జరగలేదు పక్కన పెడితే కన్విన్స్ చేసే శక్తి నాకు సరిపోలా. సార్. నౌ ఐ విల్ బి బెటర్ పర్సన్ టు కన్విన్స్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వేరు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్. అదుర్స్ మూవీ సార్. ఎందుకంటే తెలుగు సినిమాలు ఇప్పుడు దాకా వచ్చిన కామెడీ సినిమాల్లో, అంటే నవ్వించగల సినిమాల్లో, నేను చెప్పేది ఎంటైర్ హిస్టరీలో సార్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అదుర్స్. ఆ సినిమాకి పనిచేసిన రైటర్లు మీరు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, కోనా వెంకట గారు కానీ, బాబీ గారు కూడా ఉన్నారని విన్నాను. బాబీ గారు కానీ, గోపీమోహన్ గారు ఉన్నారు. సో ఇంతమంది కలిసి వినాయక్ గారు డైరెక్షన్, ఇంతమంది కలిసి చేసిన అద్భుతం అదుర్స్. సో నేను కొత్తగా ఏమీ సినిమా గురించి మాట్లాడట్లేదు, కానీ ఆ సెట్లో ఆ రైటింగ్ అప్పుడు, ఆ సిట్టింగ్ అప్పుడు ఎలా ఉండేది, ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అదుర్స్ గురించి. నాకు కొన్ని అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అంటే హ్యాపీ సినిమా అది, దాని గురించి మరి పెయిన్ఫుల్ చెప్పకూడదు. వినాయక్ గారు కథ విషయంలో రాక్షసుడు సార్. రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. ఆయన దగ్గర నేను ఒకటి నేర్చుకున్నా. హిట్ కదా, ఫ్లాప్ కదా అని ఏ రోజు అండాను. రైట్ కదా, తప్పు కదా అంటాడు సార్. ఆ దగ్గర నేర్చుకున్నా. కథ చెప్తుంటే తప్పు, ఇది కథ తప్పు కదా, ఇది కరెక్ట్ కాదంటాడు. ఆయనకి ఎన్నో లైన్లు విని విని ఏది నచ్చకపోతే ఓ రోజు పొద్దున్నే కోనా వెంకట గారు వెళ్ళి ఈ కథ చెప్పాడు. ఓకే. అదర్స్ లైన్ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే లాక్ అన్నాడు. ఏం లాక్ అయిందో ముహూర్తానికి, అది కోనా వెంకట గారు 2-3 సార్లు వెళ్ళిపోయి విన్నీ అని పిలిచి, విన్నీ నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు నేను ఒప్పించడం, నీకు అర్థం కాదు నేను చెప్పేది అంటే పర్లేదు కోనా పర్లేదు కోనా. వినయ్ గారిది ఏంటంటే, కోనా గారు అంటే ఇష్టం బాగా, పిచ్చ ప్రేమ. వినయ్ గారికి ఏంటంటే ప్రేమికుడు సార్. ఆయన యాక్షన్ సినిమాలు తీస్తాడు, ఆయన ప్రేమికుడు, ఆయన లవర్ బాయ్, అందరిని ప్రేమిస్తాడు. మాట్లాడుతుంటే వినయ్ గారితో మాట్లాడుతుంటే సార్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. ఆయన పొలిటిక్స్లోకి రావాలి సార్. వినాయక్ గారు పాలిటిక్స్లోకి వస్తే పెద్ద లీడర్ అవుతాడు. ఆయన కంపాషనేట్ పర్సన్, కంపాషన్ ఉంది ఆయనలో. ఆయన కూర్చొని చాలా ఓపిక్గా జాదంలే. ఇంకా అదృష్టవశాత్తు ఆ టైంలో హరీష్ శంకర్ కోనా గారి దగ్గరకు వచ్చి, అయితే హరీష్ కొంతకాలం అయిన తర్వాత మిరపకాయ వచ్చింది, తను వెళ్ళిపోయాడు. తర్వాత గోపీమోహన్ జాయిన్ అయ్యాడు. గోపీమోహన్ గారు, నేను జాయిన్ అయ్యాం. తర్వాత మధ్యలో మేమందరం ఇంకా కూర్చొని వర్క్ చేయటం. ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయింది. సడన్గా అప్పుడు దురదృష్టవశాత్తు తారక్ గారికి యాక్సిడెంట్ అయింది సార్. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్. అప్పుడు బ్రేక్ పడింది ఒక 3-4 నెలలు. మళ్ళీ కూర్చుని సెకండ్ హాఫ్ వర్క్ చేస్తున్న టైంలో చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, అంటే నా మనసులో రోజు వినయ్ గారు, నేను సురేష్ ఆఫీస్లో, సురేష్ గెస్ట్ హౌస్లో ఉన్నాం. ఇంకో ఎవరు ఉన్నారు అప్పుడు గుర్తులేదు ఎవరున్నారు, మిగతా వాళ్ళు లేరు సార్. ఫోన్ వచ్చి గేట్ బయటే, సురేష్ గెస్ట్ హౌస్ గేట్ బయట అలా బేలగా ఉండి కూలిపోయాడు. ఆయన ఇలా పట్టుకున్నాను, నేను కూలిపోతుంటే అర్థమైంది షేక్ అయ్యాడు. ఎలా ఉంటాడు ఆయన, టైగర్లా ఉంటాడు కదా వినాయక్ గారు. కారుకి వెళ్తే ఒక చోటకి అటే పంజగుట్ట సైడు డాక్టర్ చెప్పాడు వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ ఉంది, లివర్ క్యాన్సర్. కొడుకు అంటే వినాయక్ సార్. కొడుకు ఎలా ఉండాలి అంటే వినాయక్. నేను సంపాదించబోయే మొత్తం రాసిస్తా, నా తండ్రిని బతికించాలంటే ఏ వైద్యం ఉందో చెప్పండి ప్రపంచంలో. నాకు తెలిసిన పూజలు, మంత్రాలు, ఎవరైనా పెద్ద పెద్ద ఉంటారు కదా పండితులు, యజ్ఞాలు, యాగాలు ఒక పక్క. ఇక్కడ ఆశిష్ కపూర్ అనే ఉంటాడు, ఆయన
ఏరియాలో లక్కడి కప్పుల దగ్గర హాస్పిటల్ సార్ ఆయన హ్యాండిల్ చేశాడు. నేను జపాన్ పంపించానండి. ఆ రోజుల్లో జపాన్ వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడు తండ్రికి, మార్పిచ్చాడు ఆయన. బతికించుకుని ఇంకో సంవత్సరం బతికాడు ఆయన. ఇంకోళ్ళు అయితే ప్రాణం పెట్టాడు సార్. మొత్తం ఏం కావాలంటే అది జపాన్ తమ్ముడు పంపించాడు, అక్కడ చేయించుకున్నాడు, తీసుకొచ్చాడు. నాటు వైద్యాలు, ఆ వైద్యాలు, ఇవి తండ్రి కోసం. నీ అమ్మ దశరథ మహారాజుకి రాముడు ఎట్లాగో వినాయక్ గారు వాళ్ళ తండ్రికి అట్లా. ఆయన తండ్రి ఎన్నికల్లో నిలబెడతాడంటే చాగల్లో ఎన్నికలు నిలబెట్టి గెలిపించాడు సార్. అంత గొప్ప తండ్రి. నాకు అదృష్టం అంటే అవి గుర్తుకొస్తాయి. రామారావు గారికి పాపం యాక్సిడెంట్ అవ్వటం, వినాయక్ గారికి ఇది అవ్వటం. మేము వినాయక్ గారి దగ్గర మేము నేర్చుకున్నాం. ఎన్టీఆర్ ఒక విశ్వరూపం సార్ నటుడుగా. ఈజ్ అ మార్వెలస్ మ్యాన్. ఎన్టీఆర్ ఈజ్ అ మార్వెలస్ యాక్టర్. యాక్టింగ్ అంటే ఏంటి, మనం కాంది మనం చేయటం కదా. కరెక్ట్. అంతేగా, మనది కాంది మనకి తెలిస్తే చేస్తాం. అతనికి ఉన్న జ్ఞానం, అతనికి ఉన్న ప్రపంచ జ్ఞానం ఎంత ఏంటంటే, మిమ్మల్ని చూస్తే మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఏం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చింది మీకు, అవన్నీ పట్టేయగలరు. అతను చాలా చక్కటి నెంబర్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న యాక్టర్ సార్. వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న యాక్టర్. నేను చాలా నాళ్ళ క్రితం ఇంగ్లీష్ సినిమాలు చూసి, హిందీ సినిమాలు చూసి, ఎన్టీఆర్ లౌడ్గా ఉంటాడు పర్ఫార్మెన్స్ అనుకుంటే ఎంత పాలిష్ అయ్యాడంటేనండి. సార్. సినిమాకి నాన్నకు ప్రేమతో ఒక రకమైన స్టైలు, ఆ తర్వాత రారారారు ఒక రకమైన స్టైలు, ఇప్పుడు మన సలార్ డైరెక్టర్తో చేస్తున్నాడు డ్రాగన్. అలాంటి పర్ఫార్మెన్స్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత తర్ఫీద్ అయ్యాడు, ఎంత ప్రిపేర్ అయ్యాడు యాక్టర్. కానీ యాక్టర్ ప్రిపరేషన్ బుక్ ఉంటుంది దానికి. ఆ బుక్కి మైండ్ ఉంటే ఆ మైండ్ ఎన్టీఆర్ ఎంత ప్రిపేర్ అవుతుంటాడు. అలా ఒక హీ నీడ్స్ టు బి ఛాలెంజ్డ్ మోర్. ఎన్టీఆర్ నటుడుగా జనతా గ్యారేజ్ ఫైన్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఎన్టీఆర్ గారిని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్లు రాయాలి సార్. అవి అప్పుడే అతని ఎంజాయ్మెంట్ మనం చూస్తాం. మీరు ఎలాగో మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను ఎన్టీఆర్ గారు అంటే విపరీతం ఇష్టం నాకు. కానీ ఇప్పటిదాకా సింహాద్రి తర్వాత వచ్చిన స్క్రిప్ట్లన్నీ ఆయన లేపిన సినిమాలు, ఆయన్ని లేపే కథ రావట్లేదు. నాకు జనతా గ్యారేజ్ నేను ఇంకో కోణం చూపించు. ఎందుకంటే అవతల మోహన్ లాల్ ఉన్నాడు సార్. ఓకే. మోహన్ లాల్తో చేయాలిగా. అవునవును. అప్పుడు మనం ఏంటంటే, మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే షోయబ్ అఖ్తర్ వేసిన దానికి పక్కన వాడు వేసిన దానికి బాల్కి రెస్పెక్ట్ ఇస్తాం కదా. కరెక్ట్ కరెక్ట్. సో మోహన్ లాల్ అలాంటి యాక్టర్ సార్. ఆయనతో చేయటం అలా మ్యాజిక్. అలాగే మళ్ళీ RRR చూడండి, పోటాపోటీ అది ఉండాలి ఆయనకి. ఈ హ్యాస్ టు గెట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరకు వచ్చిన 10 కథల్లో కథ చేస్తారు అంతేగా. అంతే. అంతకంటే ఏం చేయగలరు, అంతే. సృష్టించుకోలేం కదా. లేకపోతే పెద్ద రామారావు గారికి కథ రాయాలి. నేను నా నటన వైదుష్యాన్ని ఛాలెంజ్ చేసే కథ నేను రాసుకుంటాను, గొప్పవాడు ఆయన. అంతే కదా. అంతే. యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చిన గెస్టులని వీలైతే ఏడిపిద్దామని చిన్న ఆశ ఉంటుంది యాంకర్కి. మీరు ఇందాక వినాయక్ గారి గురించి చెప్పి నన్ను ఏడిపించారు. మీరు అబ్జర్వ్ చేసారు లేదో, నాకు కన్నీళ్ళు లాగట్లేదు. ఎందుకంటే నా దగ్గర సంపాదన లేని వయసులో నేను మా నాన్నకి ఇవ్వలేకపోయిన సదుపాయం అది. నా కళ్ళ ముందు మా నాన్న చనిపోతుంటే ఏం చేయలేక, ఎవరన్నా డబ్బులు పెట్టి బతికిస్తారేమో అని ఆశగా హాస్పిటల్లో నిలబడి ఎదురు చూసిన రోజులు. మీరు ఆ మాట అనగానే నాకు అసలు ఒక 2-3 సెకండ్లు అర్థం ఏమి మైండ్ పోయింది. మా నాన్న ఏం చేశాడంటే, నేనంటే ఎంత ఇష్టం అంటే మా నాన్నకి, నేను సేవ చేసుకునే అవకాశం ఇవ్వకుండా పోయాడు. అంటే కూర్చొని మంచినీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్ళి పడిపోయి చచ్చిపోయాడు. అది చూడండి అసలు. అంటే అనారోగ్యం లేకుండా, రేపు పొద్దున పుట్టినరోజు, పొద్దున బట్టలు చదువుకుని రైలు ఎక్కి అన్నవరం వెళ్ళాలి, ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. అంటే నేను కనీసం గివ్ బ్యాక్ కూడా ఇవ్వలేకపోయాను. ఓకే, కొంతవరకు కొందరికి అదృష్టం ఉంటుంది, కొందరికి ఉంటుంది సార్. అంతే అది ఆ విషయంలో. అండ్ సారీ. ఓకే ఓకే ఫైన్. అండ్ లాస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. నేను కంపేర్ చేసి అడగట్లేదు. రాయగల కెపాసిటీ ఉన్న చాలామంది రైటర్లలో సో మీరు వన్ ఆఫ్ ది టాప్లో ఉన్నారు. బట్ డైరెక్షన్ విషయంకి వస్తే మళ్ళీ ఒక్కసారి చేజారిందాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకోవాలి, ట్రై చేస్తాను, ఇలాంటి ఒక ఆలోచన ఉంది, ఇలాంటి ఒక కథ ఉంది, ఇలాంటి ఒక కంబ్యాక్ ఇవ్వబోతున్నాను. సో డైరెక్షన్ విషయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు? డైరెక్షన్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ సార్. శక్తి కావాలి సార్. సక్సెస్ కావాలి. మనం సక్సెస్ లేనప్పుడు మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళాం అనుకోండి,
యాక్ట్ చేసే యాక్టర్కి, పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్కి కూడా హాఫ్ మైండెడ్లో ఉంటారు. ఉమ్, ఇటు ఆల్రెడీ ఫ్లాప్ తీసాడు, మళ్ళీ ఇటు తీస్తే ఏమవుతుంది, మనం చేయించుకుందాం ఉమ్, అని వాళ్ళ సలహాలు, వాళ్ళ సంపద మనం చెప్పింది చేయలేము అట్లా. ఉమ్, రెండు ఏంటంటే ఫిజికల్గా కూడా సక్సెస్ ఇచ్చే ఆరోగ్యం వేరు, సక్సెస్ ఇచ్చే భావం వేరు. ఉమ్, ఇప్పుడు 32 ఏళ్ల వాడికి ఫ్లాప్ వచ్చినా నిలబడగలడు, కానీ నా ఏజ్ వాడి ఫ్లాప్ని తట్టుకునే బలాన్ని ఇవ్వలేడు. సార్ సో ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్ ఫెచ్డ్ ఐడియా. ఇప్పుడు రాకెట్ కనిపెడతాడండి, రాకెట్ కనిపెట్టి ఫెయిల్ అయితే ఇంటికి వెళ్ళిపోడు, వాడు నెంబర్ 1 విమానం కనిపెట్టాలనుకోలే. సార్ నేను అట్లాంటివి ఆలోచిస్తే రాకెట్ ఇంకో 2 సార్లు ట్రై చేయటం ఎందుకు? ఉమ్, ఫైన్ ఇన్ దట్. నేను అందులో జవాన్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు దేంట్లో ఫెయిల్ అయితే దేనికి పనికిరాని వాడు కదా, ఇంకో దేనికో పనికి వస్తావు అని అంటారు. అండ్ ఇప్పుడు మీరు రైటర్గా కానీ లేదా ప్రొడ్యూసర్గా కానీ వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు, సినిమా మీకైతే కడుపు నింపింది. సో రాబోయే అప్కమింగ్ రైటర్స్కి కానీ యంగ్స్టర్స్కి కానీ సో బీవీఎస్ రవి ఎలాంటి ఒక ప్లాట్ఫామ్ తన స్థాయిలో ఇవ్వగలడు? ముందు కథా రచయితలకి కథ రాయటం రావాలండి. ఉమ్, కథా రచయితలు ఐడియాస్తో వస్తారు, సింగిల్ లైన్స్తో వస్తారు. ఆ ఐడియా కథ అవ్వాలి, దానికి ఒక ఎక్సర్సైజ్ ఉంది. చాలామంది నా దగ్గర ఐడియా ఉందండి, 5 నిమిషాలు చెప్తారు, అది కథ కాదు, అది ఐడియా. ఉమ్, కథ చేయాలి. కథ చేయాలంటే ఒకప్పుడు గురుకృష్ణ పరంపరలాగా పరచూరు బ్రదర్స్ దగ్గర పోసాని గారు, పోసాని దగ్గర నేను అలా పని చేసుకుంటూ వచ్చాం. సార్ నా దగ్గర కిషోర్ తిరుమల వచ్చేవాడు. అలా ఉంటేనే వర్క్ నేర్చుకోగలరు. అసిస్టెంట్స్గా పనిచేయండి రైటర్ల దగ్గర, పెద్ద రైటర్ల దగ్గర. మాకు పేరు కావాలండి, డబ్బులు కావాలండి అని గొడవ పడి పని నేర్చుకునే అవకాశాన్ని కోల్పోకూడదు. సార్ ఎవరిది శక్తి చౌర్యం కాదు ఇక్కడ. ఒక్కోసారి నీ గురువు తప్పేమో అని నీకు అనిపిస్తుంటుంది, అది కూడా నీ మైండ్ నోట్ చేసుకో, నేనైతే ఇలా చేయను అని. ఉమ్, ఆ తర్వాత రిజల్ట్ కరెక్ట్ అనుకో, నువ్వైనా రాంగ్ అవుతావు, రిజల్ట్ రాంగ్ అయితే నువ్వైనా రైట్ అవుతావు. సార్ దగ్గరుండి చూసి నేర్చుకోవాలి. చాలామంది బస్సుదేగంగానే రైటర్లు అంటుంటారు. మీ చాలా యూట్యూబ్లో కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడున్న వల్ల ఆటోమేటిక్గా సబ్‌టైటిల్స్, ఆటోమేటిక్ లాంగ్వేజ్ చేంజ్ కూడా వచ్చేస్తుంది. అవును అవన్నీ తెలుసుకోండి, బాగా నేర్చుకోండి, తొందరపడద్దు ఎదిగేద్దామని. సరంజామా బాగా ఉంటేనే రాకెట్ పైకి వెళ్తుంది. ఎంత మందుగుండు ఉంటే అంత నాలెడ్జ్ అది. సార్ అంత సరంజామా తెచ్చుకోండి. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఎవరికైనా నా కథ విని బాగుందో లేదో చెప్పగలిగే ఎప్పుడు చేస్తుంటాను. ఆల్రెడీ నా దగ్గర చాలామంది వస్తారు. అండ్ మేము కాపురం విషయంకి వస్తే సో బీవీఎస్ రవికి మేము కాపురం కొత్తగా ఏమిచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత? మళ్ళీ మీ ముందు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం వచ్చింది. ఓకే, ఇది మీరు ఆల్రెడీ కూడా ఇచ్చున్నారు, నేను అడిగేది కొత్తగా. మరిన్ని వెబ్ సిరీస్లు చేయడానికి ధైర్యం ఇచ్చింది. సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను చేయగలనా లేదా, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయగలనా లేదా అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎవడో వచ్చి సార్ బాగా చెప్పారు సార్ అని, అభినందన కదా. కరెక్ట్. అభినందన కూడా ఒక ఎనర్జీ, ఆక్సిజన్. నాకు అభినందన వచ్చింది. మీరు ఇప్పుడు నన్ను పిలిచారంటే సక్సెస్ అవడం వల్ల. సార్ మీరు మన ప్రశ్నలు అడిగారు. సో ఇదేమవుతుందంటే ఓకే బాగా చేసాం, ఇలా ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎదగాలి, ఇంకా పెద్ద స్పాన్కి వెళ్ళాలి నేను ఎనర్జీ బూస్టర్. బట్ ఓటీటీలందరికీ మీరు ఒక హాట్ కేక్ అయిపోయారు ఇప్పుడు. అయితే కనుక చాలా సంతోషమే కదండి, హ్యాపీ. అండ్ అటు ఆహా చూసిన, ఇటు G5 చూసిన, అండ్ వేరే కొత్త ప్రాజెక్ట్ కూడా ఒకటి వేరే వాళ్ళకి చేయబోతున్నారు అని చెప్పి విన్నాను. అవునవును, సో జరుగుతుంది. ఓటీటీలందరికీ కేర్ ఆఫ్ బీవీఎస్ రవి అయిపోతున్నారు. అలా ఉండదు సార్, దేనికదే సార్. నిన్న పని అయిందని వాళ్ళ పని అవుతుందని గ్యారెంటీ లేదు కదా. సార్. దేనికదే మళ్ళా డ్రిల్, నాకు పొద్దున చెప్పే డ్రిల్, ఆ డ్రిల్ అయితే గ్యారెంటీ దానికి ఎవరికైనా అంతే. సార్ అండ్ అన్స్టాపుల్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? అన్స్టాపబుల్ అనేది ఒక అన్స్టాపబుల్ సార్. బాలకృష్ణ గారి టైము, ఆహా వాళ్ళ ప్లాను, ఐఎమ్ విల్ బి రెడీ. ఏదో జరుగుతున్నాయి వెనకాల, నాకు పెద్దగా తెలియదు, బట్ జరగబోతుందని తెలుస్తుంది. ఇంకా చాలా కొత్త ఐడియాతో రాబోతున్నారు బాలకృష్ణ గారు. అంతవరకు నాకు నమ్మకం ఉంది. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే నాకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ మేకర్స్ ఈ సినిమా తీసి ఈ ప్రొసీజర్లో ఈ కమర్షియల్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఇంత బడ్జెట్ అని ముందే ఇచ్చేస్తారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కమిషన్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని సార్. అదేంటంటే ముందు ఒక రచయిత వెళ్ళి మేము కథ చెప్తాం అంటాడు. ఫస్ట్ స్టెప్ తలుపు కొట్టి తలుపు తీస్తే కథ చెప్తాం అంటారు. ఇప్పుడు కథ చెప్తాం అన్నప్పుడు అక్కడ వాళ్ళు కథలు వినేవాళ్ళు 4-5 ఉంటారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అని ఒక మంచి పేరు ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ కార్పొరేట్ భాషలో రకరకాల పేర్లతో తిరుగుతుంటారు.
వాళ్ళకి కథ చెప్తారు. వాళ్ళు గదిలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమంటే వాళ్ళ అబ్బాయి కథ చెప్పాడు ఎలా ఉందంటే, అబ్బో దారుణం ఉండి 2 గంటలు వేస్ట్ అనొచ్చు. అసలు మరీ ఘోర కలి అంటారు ఒకడు. బాగానే ఉందండి, అతనికి చెప్పడం చేత కావట్లేదు కానీ బాగానే ఉందని ఒకడు. ఇవన్నీ మాట్లాడుకుని బయటకు వచ్చి వీళ్ళు డిస్కస్ ఇంటర్నల్ అండి, మీరు పిచ్ డెక్ లాంటిది ఏమైనా ఇస్తే అది ఇస్తే, ఆ పిచ్ డెక్ అంటే అదేదో పాపోత్సవనే ఉండదు. ఈ కథ 2 లైన్లలో ఏంటి, 10 లైన్లలో ఏంటి, ఎవరెవరు ఉంటారు, ఏ ఊళ్ళో జరుగుతుంది, ఫోటోగ్రఫీ ఎలా చూపిస్తారు, పాత ఫోటోలు ఏమైనా చూపించి ఎలా తీస్తారు, అవును. కాస్టింగ్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చూస్తే వాళ్ళు ఓహో ఈ రచయిత మనసులో ఇది ఉందన్నమాట. ఇది డెవలప్ చేయొచ్చేమోనండి. సరేనయ్యా నువ్వు ఇంకొద్దిగా చేసుకురా అంటారు. మళ్ళీ వాడు కొద్దిగా చేసుకొస్తారు. అంటే అబ్బాయి బాగా తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఇదేదో కొద్దిగా బడ్జెట్లో అయ్యేటట్టుంది, ఇది డెవలప్ చేద్దాం అంటే అప్పుడు అతను పిలిచి, అవే నీకు ఇంత రొక్కం ఇస్తున్నాం, డెవలప్ చేసుకుంటారా, తర్వాత మళ్ళీ కొంత ఇస్తాం, మొత్తం అయిన తర్వాత మాకు నచ్చకపోతే ఆ కట్ట మేము తీసుకుని డస్ట్బిన్లో పడేస్తాం, గెట్ అవుట్, తీగపోవచ్చు, కానీ ఇది మొత్తం మాకు ఇచ్చేసేయాలి. ఇంత ఐడియా చెప్పావు నువ్వు, నీకు డబ్బు పెట్టి మొత్తం డెవలప్ చేయమన్నాం కదా, దాన్ని కమిషన్ డెవలప్మెంట్ అంటారు, దాన్ని డెవలప్మెంట్ ఫీ అంటారు. డెవలప్మెంట్ ఫీ చేసిన తర్వాత అతను ఇచ్చిన ఒక ఇంత ఐడియాని మొత్తం వాళ్ళు ఎపిసోడ్లో 7, 5, 6 రాయించిన తర్వాత ఇదంతా వాళ్ళదే అని అగ్రిమెంట్. వాళ్ళు మొత్తం డెవలప్మెంట్లు చూసుకుని మళ్ళీ ఒక సర్వసభ సమావేశం పెట్టుకుని, ఆ కథ ఒకటి బాగుందండి ఒకసారి విందాం మనం, మొత్తం విని ఏం చేద్దాం, ఢిల్లీలో బొంబాయి వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. ఏమంటే ఈ కథలు ఉన్నాయి, మనం అందరికీ డబ్బులు ఇచ్చాం, ఓ 10 మందికి ఇస్తే ఒక 5-6 తెమిలింది, 5-6లో 3 అయితే రెడీగా అనిపిస్తున్నాయి, మరి మీరు నిర్ణయం తీసుకోండి అంటే, సరే అండి మేము అయితే ఒక పని చేద్దాము, మనకి తమిళ్లో కూడా ఒకటి, హిందీలో ఒకటి, మరాఠీలో ఒకటి కూడా మనకు ఉన్నాయి, వాళ్ళేమో అదేదో వెబ్ సిరీస్ మర్డర్ అంటున్నారు, ఇంకోటేమో ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు, ఒకటేమో హారర్ అంటున్నాడు, మన దగ్గర రొమాన్స్ లేదు, మంచి రొమాన్స్ ఉంది కదా, రొమాన్స్ ఉంది సార్ మన దగ్గర, ఇది ఉంది, వీటిని చేద్దాం. ఏ బాబాయ్ అనేది ఓకే, ఓ డైరెక్టర్ని పెట్టాలి దీనికి, సార్ నేనే సార్ డైరెక్టర్, నువ్వు కాదు నువ్వు రైటర్, నువ్వు డైరెక్టర్ అలాగ అట్టండి చేయదు కాదు, డైరెక్టర్ ఓకే అని చెప్పి, ఆల్రెడీ డైరెక్టర్లు వీళ్ళ దగ్గర ఇంతకుముందు వెబ్ సిరీస్లు తీసినాడు కానీ, పక్క ఓటీటీల్లో వెబ్ సిరీస్లు తీసిన డైరెక్టర్లు కానీ, లేకపోతే ఇంతకుముందు అక్కడ దాకా వచ్చి ఫెయిల్ అయిన డైరెక్టర్లు కానీ, వాళ్ళని పిలిచి అబ్బాయి నువ్వు ఏమైనా చేస్తావా, ఖాళీగా ఉన్నావా అంటే, ఉన్నాను సార్ ఈ నెల నుంచి ఈ నెలలో ఖాళీ, రాను కథ విను, అమ్మో ఇది రాడ్డండి నేను చేయలేను అనొచ్చువాడు, మళ్ళీ మొదటికి రావచ్చు, ఇది రాడ్ అంటున్నాడు ఏంటి, ఇది ఆపేద్దాం అనుకోరు. ఓహో నీకు నచ్చలేదు అనమాట, మా టేబుల్ అంతటికి నచ్చింది, మేము ఇతనికి డబ్బులు ఇచ్చాం, మా హెడ్ ఆఫీస్కి నచ్చింది, నీకు ఒక్కడికి నచ్చలా, నువ్వేమైనా మార్చుకుని చేసుకుంటా అంటే చేసుకో, లేకపోతే మేము ఇంకోటి చూసుకుంటాం. అది డైరెక్టర్కి వాల్యూ ఇస్తారు, డైరెక్టర్ ఓన్లీ డైరెక్షన్ చేయాలి, నువ్వు కెలకద్దు, ఎక్కువ కెలకద్దు, కొంత కెలికి చూసుకో. ఆ డైరెక్టర్ని ఇచ్చి, బాబు నీ తరహాలో నువ్వు తీయడానికి కెలకుతావా లేదా మొత్తం పిండుతావా అంటే, నేను మొత్తం చించుతా అంటే చించు చూపించు, అమ్మో వీడికి అసలు కథ అర్థం కాలేదండి, మనం ఏదో అనుకుంటే వీడు ఇంకోటి ఏదో అంటున్నాడు, మనం రొమాన్స్ అనుకుంటే వీడు ఫ్యామిలీ డ్రామా అంటాడు, పంపించండి అంటారు. ఇదంతా జరిగి 10 రోజులు జరిగిపోతుంది, ఇది కూడా జరుగుద్ది 10 రోజుల్లోనే. ఆ తర్వాత ఒకడు వచ్చి వాడికి తెలుసు ఇలా జరుగుతుందని, అసలు మీరు ఇచ్చిందే మహాప్రసాదం అంటాడు, ఎందుకంటే అది తీసి పడదొప్పుతారు. వాళ్ళు మొత్తం డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఏం చేస్తారంటే, దీన్ని ప్రొడ్యూసర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఇంతకుముందు వాళ్ళు మార్కెట్లో ఎవరు తక్కువ డబ్బుల్లో బాగా రిచ్గా తీయగలరు, మన బడ్జెట్ ఎక్స్ అయితే X² తీయగలరు, 2Xలో తీయగలరు. ప్రతిసారి మన దగ్గరకు వచ్చి ఏమంటే డబ్బులు అయిపోయినాయండి అని బేలగా పెట్టకుండా, ఉన్న దాంట్లో మనం డిలే చేసిన డబ్బులు, మనకు ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు ముందు డబ్బు పెట్టి జేబులోంచి, తర్వాత మనకు వచ్చేదాకా వెయిట్ చేసే ఫైనాన్షియల్ మజిల్, విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వెతుకుతారు. ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు అలాగే వెబ్ సిరీస్ తీసుంటారు కదా, వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, కాదండి మేము అనుకున్నాం కానీ వేరే ఓటీటీలో జరుగుతుంది సార్, ఆల్రెడీ మాకు టైం లేదు సార్ అని కూడా అంటాడు. ఏమండి 15 సంవత్సరాలు తిరుగుతున్నాను సార్, ఒక ప్రాజెక్ట్ ఇచ్చేయచ్చు కదా ఒక మాకు అని తిరుగుతూ ఉంటాడు. ఏమంటే రెగ్యులర్గా మనం ఎప్పుడు జరుగుతుంది కదండి, మీరు లాస్ట్ టైం మీరు ఇచ్చిందంటే మాకు మిగలలేదు, ఈసారి మిగిల్చుకుంటామని ఒకడు అంటాడు. సో వీళ్ళందరినీ చూసుకుని ఒకడిని నమ్మకమైన వ్యక్తిని నన్ను పిలిచి, బాబు ఇతను డైరెక్టరు, ఇతను రైటరు, మరి కాస్టింగ్ ఎవరు అనుకుంటున్నట్టు వాడు కథ అంటాడు ప్రొడ్యూసర్. దీనికి మరి ఏంటండి బడ్జెట్ మీరు ఇచ్చిందేమో ఎంత, ఇది మీరు తీయమంది ఎంత, గిట్టుబాటు అవుతుంది, సర్లేవా ఇంకో 10% ఇస్తాను చెయ్యి, అలా నెగోషియేషన్స్, దాన్ని నెగోషియేషన్స్ అని ఇంగ్లీష్లో అంటాం, అంత బేరమేగా, ప్రొడక్షన్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అంటారు. నాకు కూర్చున్న తర్వాత ఓకే ఒక నెంబర్ మళ్ళా వచ్చి పెరిగిపోయిందని అడగద్దు, ఇదే అంటే ఓకే సార్
సంతకం పెట్టు అంటారు. సంతకం ఒక కారు లోన్ తీసుకుంటేనో బైక్ లోన్ తీసుకుంటేనో ఎంత పెడతామో అన్ని సంతకాలు పెడతారు. లీగల్ ప్రాసెస్ అది. ఇదంతటికి జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకోటి ఉంటుంది, దాన్ని ఎస్ఎన్పి అంటారు. సార్ అది స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్ అని ప్రతి కార్పొరేట్ కంపెనీ. అదేంటంటే మనం వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేయాలి. స్క్రిప్ట్ చదివి దీనివల్ల మనకి ఏమన్నా లీగల్ ఇష్యూస్ వస్తాయా రేపు పొద్దున, ఓకే. అదో నెల తీసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉంటుంది. దేశం అన్ని చోట్ల నుంచి వస్తుంది కదా. సార్ ఎవరైనా మనోభావాలు దెబ్బతింటాయి. బోర్డు మీద ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా అని ఒక ఛానల్ ఉందండి. ఆ ఛానల్ రీతు చౌదరి పనిచేస్తుంది. అంటే రీతు చౌదరి అక్కడ దాంట్లో ఉండి స్మగ్లింగ్లు చేస్తుందని చెప్తే కరెక్ట్. ఐ డ్రీమ్ వాడు రేపు పొద్దున వచ్చి నా బోర్డు పెట్టి నా ఉద్యోగి స్మగ్లింగ్ చేస్తుందని పెడతారా అని కోర్టుకు వెళ్తే, అవును. కోర్టుకి ఎవడు వెళ్ళాలి? రైటర్ వెళ్ళాలా, కెమెరామెన్ వెళ్ళాలా, డైరెక్టర్ వెళ్ళాలా, ప్రొడ్యూసర్ వెళ్ళాలా, ఓటీటీ ప్లాట్ఫామ్ వెళ్ళాలా? ఓటీటీ ప్లాట్ఫామ్కే పెద్ద సమస్య. ఎవరికి పట్టి ఎందుకు తలగా నొప్పి? సో అందుకని ఈ ప్రొసీజర్. అందువల్ల స్టాండర్డ్ ప్రాక్టీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమంటే ఐ డ్రీమ్ అనేది ఉంది ఆల్రెడీ ఒక కంపెనీ, మీరు బీ డ్రీమ్ అని పెట్టండి. బీ డ్రీమ్ అనేది లేదు, వాళ్ళు గూగుల్ కొడతారు. బీ డ్రీమ్ అనే బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఉందా, మీడియా కంపెనీ ఉందా అంటే బీ డ్రీమ్స్ అని ఉందండి, బీ డ్రీమ్ అనేది లేదంటాడు. అమ్మ ఇప్పుడు మళ్ళీ ఆడు వచ్చి కేసు పెట్టాడు, బీ డ్రీమ్ బదులు బీ డ్రమ్ అని పెట్టండి, పెట్టలేదు అలా ఏదో చెప్తారు. అట్లా అన్నిటి మీద ఉంటుంది సార్. అలా చొక్కాల మీద, ప్యాంట్ల మీద, చెప్పుల మీద, వాటర్ బాటిల్ మీద మొత్తం ఎటువంటి ఎవరు ఇబ్బందులు రాకుండా గోళ ఉంటుంది. ఇన్ని చేసుకుని దిగుతారు. ఇదంతా ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత టెలికాస్ట్ చేస్తే ఆ తర్వాత రాజేవాడు రెడ్డివాడు, ఆ తర్వాత పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ మార్కెటింగ్ టీం ఉంటుంది. డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్, ఎడిటరు, యాక్టరు వీళ్ళందరికీ సంబంధం లేని ఒక టీం ఉంటుంది. వాళ్ళు ముందే షూటింగ్కి వెళ్ళే ముందు మార్కెటింగ్ వాళ్ళకి పంపించాలి స్క్రిప్ట్. వాళ్ళు ఏం చేస్తారు, కథ బాగుందండి దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తాం, మార్కెటింగ్ మెటీరియల్ లేదు సార్, మీరు పని చేయండి, మేము కాపు లోన్ పెట్టండి, పెడితే మార్కెటింగ్ చేయొచ్చు దీన్ని. వాళ్ళు ఐడియా ఇస్తారు, చెప్తారు. అది అట్లా ఉంటుంది. ఇది ఈ కాపు లోన్ కాదు చెప్తున్నా, దీని కాపు లోన్ పెట్టింది మనవాడే, శోభనే. సో ఏమంటే ఇది ప్రాబ్లం ఇలా ఉంటే మన మార్కెటింగ్ చేసే వాళ్ళ నుంచి కూడా కథ బాగుందండి దీన్ని మార్కెట్ చేయలేము అని ఆపేయచ్చు ముందే. తర్వాత సేల్స్ టీమ్కి పంపించాలి. సేల్స్ టీము దీని మీద ఎలా సేల్ చేస్తామండి మనం, మార్కెటింగ్ అంటే జనానికి తెలియజేయటం, సేల్స్ అంటే ఎవరికొకరికి అమ్మాలి. దీనికి ఇంత అయితే బడ్జెట్ అమ్మగలండి, ఇంతకంటే ఈ వ్యాపారం జరగదు, దీనికి మీరు ఆలోచించుకుని తగ్గించి చేసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు రేటు, బడ్జెట్. సో ఇన్ని టీములు జరుగుతాయి కార్పొరేట్లో. క్రియేటివ్ టీము, అకౌంట్స్ టీము, ఎస్ఎన్పి టీము, లీగల్ టీము, సేల్స్ టీము, మార్కెటింగ్ టీము, ఇన్ని జరిగితే ఆ తర్వాత బయటకు వస్తుంది ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ బయటకు వస్తుంది. ఇది అన్నిటికీ జరుగుతాయి, అన్ని సినిమాలకి కూడా జరుగుతాయి. కాకపోతే స్ట్రీమ్ లైన్ అవ్వటం వల్ల కార్పొరేట్ స్టూడియో మోడల్ ఉంటుంది. స్టూడియో మోడల్ అంటే ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ కానీ, వార్నర్ బ్రదర్స్ కానీ, సురేష్ బాబు గారు కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, జీ స్టూడియోస్ కానీ, వాళ్ళందరిలో కూడా ఈ టీమ్స్ ఉంటాయి, జరుగుతాయి. మనకు బయట నుంచి అమ్మ మనం చెప్పిన కథ ఒకటి తీసిన కథ ఒకటి రా అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీతో, వెబ్ సిరీస్ తీయడం అందరూ తీస్తారు కానీ ఒక ఫ్యామిలీ కూర్చొని చూడదగ్గ వెబ్ సిరీస్ ఈ రోజుల్లో ఒక మంచి హాస్యం, మంచి కాంబినేషన్తో తీశారు. సో ఈ ప్రయాణం సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా మీ సినిమా ప్రయాణం ఎప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంది. ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేశారు, చేస్తున్నారు, చేయాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.